It's a proud privilege to welcome the backbone of our school, our founder, correspondent, Mr. C.N. Reddy, who has always represented a class of people who have rooted value system, a statue of knowledge, experience, and a man of principles. So please grace the stage and address the audience. We also welcome Mrs. Aruna Reddy ma'am to please come up on stage. Today we have among us three distinguished personalities who have taken out their precious time to walk our children's English habits. Let me introduce our chief guest, Honorable Sri Justice and Dr. A. Venkateshwara Reddy, who is a native of Depalli. The second eminent personality, our guest of honor, is Sri B. Satyanarayana Reddy. He contributed to serve the community of Yamjal, designated as Municipal Commissioner. We welcome you wholeheartedly. DJ Blend. The third special guest is Sri Dr. V. Srinadachari, holds MSc in Applied Psychology. Sir is a renowned personality development trainer and motivational speaker. Sir's articles related to study skills in prominent Telugu and English newspapers motivate many youngsters. Sir secured the Honorable Guinness World Record and Asia Book Record for English language. Sir is specialized to train youngsters in ELT. Sir authored many impactful books and recently published an e-book catering to Telugu medium students and job aspirants. We are glad to have you among us, sir. Call me rich, bitch. We are delighted with the presence of our esteemed dignitaries and we request the audience to welcome our guests with a warm heart and a huge round of applause. It is rightly said that a light in your I also request the principal and vice principal to kindly join. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापम्
सर्वं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः। ఈరోజు అకేషన్ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా గర్వంగా నా చిన్ననాటి కలలను నేను నెరవేర్చుకున్నట్టుగా, అది ఎన్నడో నేను స్కూల్లో ఉన్నప్పుడు చైల్డ్హుడ్గా ఉన్నప్పుడు నేను కన్న కల ఈరోజు నా కళ్ళ ముందల కదిలాడినట్టుగా ఉండడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలుసు ఈ స్కూల్ పేరు కేబీ స్కూల్. కే అంటే మా అమ్మ కళావతమ్మ, బి అంటే భగవాన్ రెడ్డి. ఈ కేబీ స్కూల్ స్టార్ట్ చేసి 27 సంవత్సరాల కాలం గడిచిపోయింది. నాకు 25 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను కేబీ స్కూల్ను పెట్టిన 25 సంవత్సరాలు గడిచిపోయింది. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఏ వెంకటేశ్వర రెడ్డి కూడా ఒకనాడు మీలాగా కూర్చున్న ఒక పేరెంటు అని కోవడానికి నాకు గర్వంగా ఉంది. 30 సంవత్సరాల కింద నేను 20-21 సంవత్సరాలు ఉన్నప్పుడు సార్ యొక్క అన్న పిల్లలను నాకు కోచింగ్ సెంటర్లో తీసుకొచ్చి సార్ రెగ్యులర్గా ఎవ్రీ వీక్ ఒకసారి కలిసి ఒక మాట అన్నారు, నీ డెడికేషన్ చూస్తుంటే, నీ హార్డ్ వర్క్ చూస్తుంటే నువ్వు ఏదో ఒక రోజు కొన్ని వేల మంది విద్యార్థులకు చదువు చెప్పగలిగే స్థాయికి వస్తావు అని నాకు నమ్మకం అనిపిస్తుంది అని సార్ నన్ను రోజు 30 సంవత్సరాల కింద నన్ను ఆశీర్వాదం ఈ రోజుకైనా గుర్తుపెట్టుకొని, సార్ చాలా బిజీగా ఉంటారు, ఇంట్లో ఆర్బిట్రేషన్ సెంటర్ ఉంది, ఎంతో యాక్టివిటీ, కొంచెం హెల్త్ కూడా ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా సార్ ఇది నా కళ, మీరు ఆ రోజు నన్ను ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని మీరు ఈరోజు డైరెక్ట్గా విట్నెస్ చూసి కొన్ని వేల మంది స్టూడెంట్స్ను మీరు ఈరోజు నన్ను ఆశీర్వదించాలని, మళ్ళొక్కసారి ఆశీర్వదించాలని సార్ను ఇన్వైట్ చేయడం జరిగింది. నా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సార్ ఈరోజు రావడం మీ అందరికీ మనందరికీ కూడా గర్వకారణం. ఒక్కసారి సార్కు మీ అందరు కూడా సభాముఖంగా లేచి నిలబడి కరత్వాల ధనులతో వారిని ఆశీర్వాదాలు నాకు ఎట్లయితే వచ్చినాయో మీ పిల్లలందరికీ కూడా అదే విధంగా రావాలని మీరు కోరుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక గెస్ట్ ఆఫ్ ఆనర్గా తక్కువ పరిచయమే నాకు. ఒక 7-8 నెలల కింద నేను ఒక గ్రూప్ 1 ఎగ్జామ్కు చీఫ్ సూపరింటెండెంట్గా కేబీ స్కూల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నా. దానికి స్పెషల్ ఆఫీసర్గా బి సత్యనారాయణ రెడ్డి సార్ విజిట్ చేసిండు. అప్పుడు సార్తో నా పరిచయం, ఇంతకు ముందే నేను రూమ్లో మాట్లాడిన డయాస్లో అక్కడ పర్సనల్గా ఒక విద్యార్థి గ్రూప్ 1 రాసే విద్యార్థి ఒక 5 నిమిషాలు లేట్ వచ్చిండు. నా పై ఆఫీసర్ సార్ నేను ఒక 5 నిమిషాలు లేట్గా అటెండ్ అయ్యిండు, నేను ఎగ్జామ్కి అలో చేయాలనా వద్దా అని ఒక ప్రశ్న సార్ని అడిగితే సార్ ఒక మాట అన్నాడు, చీఫ్ సూపరింటెండెంట్కు పూర్తి అధికారాలు ఉన్నాయి, మీరు చేయాలనుకుంటే చేయండి, లేదంటే వాళ్ళను ఆఫ్ చేయండి అని సార్ అన్నాడు. వెంటనే నేను ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్తో ఇమ్మీడియట్గా సార్ విత్ యువర్ పర్మిషన్ ఐ am allowing the students to enter in the examination hall. అంటే ఇంతకు ముందే సార్ మాట్లాడుతూ లోపల చట్టాలు, కాన్స్టిట్యూషను ఇవన్నీ రాయబడ్డాయన్నీ కూడా మన వాళ్ళ కోసము, వాళ్ళ కన్వీనియంట్ కోసము అని మాట్లాడుకోవడం నాకు చాలా ఆనందం అనిపించింది. అట్లాంటి ఒక హ్యుమానిటేరియన్ పర్సను ఈరోజు తుర్క ఎంజాల్కు కమిషనర్గా రావడం జరిగింది. వెంటనే నేను వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే సార్ మీ స్కూల్కు తప్పకుండా వస్తాను, ఈ యాన్యువల్ డేలో నేను ఉంటాను అని వారు భాగస్వాములు కావడం జరిగింది. ఇంకొక గెస్ట్ అండి, డాక్టర్ వంగిపురం శ్రీనాథాచారి నాకు అన్న.
అడ్వాంటేజ్గా తీసుకుంటున్నా. మేము ఇద్దరము సిస్టర్ కన్సర్న్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివినాం. నేను ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ బీచ్పల్లిలో చదివితే వారు చాలా ప్రిస్టేజియస్ రెసిడెన్షియల్ స్కూల్ సర్వేల్లో చదివిండు. ఆ స్కూల్లో చదివిన అనుభవంతో ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్ను నడపడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు చిన్నప్పుడే 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక రెసిడెన్షియల్ స్కూల్ అనుభవంతో నేను రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. గత 27 సంవత్సరాలుగా రెసిడెన్షియల్ స్కూల్ నడిపినప్పటికీ ఈ కరోనా తర్వాత నేను డే స్కూల్ను కూడా స్టార్ట్ చేసిన, అందులో అక్షరాలు నేర్చుకుంటున్నా. నా రెసిడెన్షియల్ స్కూల్ అనుభవంతో ఇంకా అక్కడక్కడ వచ్చే గ్యాప్స్ను కూడా సరి చేసుకోవడానికి తప్పక ప్రయత్నించి డే స్కూల్ను కూడా బెస్ట్ డే స్కూల్గా స్టార్ట్ చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నా. అందులో ముఖ్యంగానే ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ కూడా తెలుసు, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో రెసిడెన్షియల్ స్కూల్ను సపరేట్గా వింగ్ చేయడము, డే స్కూల్ను సపరేట్ చేయడం. ఇప్పుడు ప్రస్తుతము డే అండ్ రెసిడెన్షియల్ కలిసి నడుస్తున్న తరుణంలో ఉన్నాము. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ప్యూర్లీ రెసిడెన్షియల్ స్కూల్ ఒక భాగం అయితే ప్యూర్లీ డే స్కూల్ ఒక భాగంగా ఏర్పాటు చేస్తామని తెలియజేయటకు గర్వపడుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఒక కనుల విందుగా ఎంతో సక్సెస్ఫుల్గా తయారు చేసిన ఒక టీం బిల్డ్ చేయబడ్డది కేబీ స్కూల్లో. ఈ టీం అంతా కూడా నేను ఏ ఒక్క రోజు నేను కానీ అరుణారెడ్డి గారు కానీ మేము ఏం గైడ్ చేయలేదు, ఒక లీడర్ను తయారు చేసిన, ఆ లీడర్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ జరిగేటట్టు తయారైంది. అమర్ గారిని నా దగ్గరకు వచ్చి నిలబడాల్సిందిగా కోరుచున్నా. అమర్, మీకు ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది నాకు. ఒక 7-8 వివిధ కంట్రీలలో 7-8 కంట్రీస్లో తను స్కూలింగ్ నుంచి చదివి ఈ మన కేబీ అందరి అదృష్టంగా భావిస్తున్న ఇతన్ని నేను ఈ యాక్టివిటీస్ అన్ని చూడడానికి ప్రిన్సిపాల్గా అపాయింట్ చేయబడ్డాడు. ఇప్పటి నుంచి మీ ఏ కార్యక్రమాలున్నా అమర్ సార్ తన యొక్క టీం పర్యవేక్షణలో జరుగుతుంటుంది. అరుణారెడ్డి గారు నేను వారికి బ్యాక్ డ్రాప్లో ఉండి వాళ్ళకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చరు సహాయ సహకారాలు అన్ని కూడా అందించి ఇంకా ముందు రోజుల్లో మన స్టూడెంట్స్ను మంచి మార్గంలో మంచి స్పిరిట్తో ముందుకు పోయేటట్టుగా చేయాలనే సంకల్పంతో ఉన్నా. ఇంతకుముందు ఒక ప్రోగ్రాం చూస్తుంటే నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఈ మిలిటరీ స్టూడెంట్స్ ఇక్కడ యాక్టివిటీ చేసి ఉన్నారు. తేరే మిట్టి మే అని 6th క్లాస్ స్టూడెంట్స్ చేసి ఉన్నారు. నాకు బాగా నేను తయారు చేసిన ఒక స్టూడెంట్, సైనిక్ స్కూల్ కోచింగ్ ఇచ్చిన స్టూడెంట్ ఈరోజు కల్నల్గా సేవలు అంటున్నాడు. అది నేను ఓన్లీ ఇక్కడ ఆటపాటలే నిజమైన సైనికుల్ని తయారు చేసిన కేబీ సైనిక్ స్కూల్ ఇది. పేరెంట్స్ అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. దయచేసి ఎవరు కూడా కదలకుండా, స్టేజ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా యాక్టివిటీస్ ఉంటాయి. అందరూ కూడా ఓపికతో ఈ కార్యక్రమాన్ని చూసి ఆ తర్వాత అందరికీ కూడా భోజనాలు 2500 మందికి సరిపడ భోజనాలు అన్ని రకాలుగా తయారు చేయబడ్డాయి. మీ కన్వీనియంట్గా ఉన్న టైంలో స్టేజ్ ప్రోగ్రాం వరకు మాత్రం డిస్టర్బ్ కాకుండా ఆ తర్వాత యాక్టివిటీ అవుతున్నప్పుడు ఒక్కరొక్కరుగా టీములుగా వెళ్ళి భోజనాలు చేయాల్సిందిగా కోరుచు ఈ కేపీకి నా ప్రేరణకు నాంది అయిన నా తల్లిదండ్రులను ఒక్కసారి ఈ సభ ద్వారా ఆ తల్లిదండ్రులకు నా పేరెంట్స్ను పరిచయం చేయాలి అని, ఈ కేపీ అంటే అర్థం ఏంటి అనే విషయం మీకు తెలియజెప్పాలని, వాళ్ళు ఊర్లో ఉంటే వాళ్ళని ఇక్కడికి పిలిపించి మీ అందరి సమక్షంలో గెస్ట్లు వాళ్ళను సన్మానించాల్సిందిగా కోరుచున్నాను. ఎవరైనా తల్లిదండ్రుల పైన ప్రేమతో పెరిగిన వ్యక్తులు చెడిపోవడానికి అవకాశం ఉండదు. ఏదైనా చెడ్డ పని చేయాలనే మనసులో కోరిక వచ్చినప్పుడు, ఆలోచనలు వస్తే వెంటనే అమ్మనో అయితే మనకు ఆ చేయాల్సిన పనిని ఆపేస్తాము. కాబట్టి పిల్లలు, ఇంతకుముందు ఒక
పిల్లలపైన కూడా ఒక యాక్షన్ జరిగింది ప్రోగ్రాం. అట్లా మీరు కూడా తల్లిదండ్రులు పిల్లలను ప్రేమతో పెంచి వాళ్ళ ప్రేమను తిరిగి పొందేటట్లు మీరు ధన్యులు కావాలని, నన్ను కన్న నా తల్లిదండ్రులు నన్ను ఇంత వాణ్ణి చేసి మీకు ఈ సర్వీస్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు వారికి నా జీవితాంతం సదా సేవలో ఉంటూ వారికి స్మరించుకుంటూ ఆ పేరును ఇంకా కొన్ని వేల మందికి వారి పేరు ద్వారా విద్యాదానం చేస్తానని సగర్వంగా చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ కేబీ తల్లిదండ్రులకు నా తర్వాత తమ్ముడు కేబీ ఫర్నిచర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. A very good evening to everyone. Welcome to the 27th annual event of KB School, Ekam. Today, we together celebrate not just another year, but a year of remarkable growth, achievements, and learning. It is with great pleasure and honor that I extend my warmest welcome to every one of you present here. First and foremost, I extend my heartfelt gratitude to our correspondent and director, sir, Dr. C.N. Reddy and Mrs. Sarna Reddy. Your unwavering support and visionary leadership have been the driving force behind the success of KB School for the past 27 years. Thank you for entrusting me with the opportunity to serve as a principal of this esteemed institution. I am deeply committed to working hand in hand with the entire KB family to take our school to new heights and vistas. To our chief guest, Honorable Sri Justice Dr. A. Venkateshwara Reddy Garu, Guest of Honor Mr. B. Satyanarayana Reddy Garu, Municipal Commissioner of Yamjal, and special guest Dr. Vangipuram Srinathachari Garu. Your presence here today fills us with immense pride and honor. Thank you for gracing this occasion with your esteemed presence. To the parents, well-wishers, faculty, staff, and our beloved students, I express my deepest gratitude. Your support, dedication, and hard work have been instrumental in shaping the success of KB School. Today, as we gather to celebrate our achievements as one, Ekam, let's remember that this annual day is not just a ceremony, it is a testament to the dedication and hard work of every individual in our community. Sir, if you allow, I'll just go a bit off tangent from this point. నేను ఇంక ఇది చెప్తూ ఉంటే మీరు అందరూ పడుకుంటారు నాకు తెలుసు. I know this is almost 3-4 pages and time దాటుతుంది. So I'll just go a little bit off track. నేను అక్కడ ఇందాక బయట నించున్నప్పుడు దేవర్ 3-4 పేరెంట్స్ అండి. దే కేమ్ అండ్ దే ఆస్క్డ్, యాన్యువల్ డే పెట్టారు బాగుంది,
ఈ ఈకం ఏంటి, ఏకం ఏంటి, ఐకం ఏంటి అని అడిగాడు. సో వెన్ వీ డిసైడెడ్ వీ హ్యాడ్ ఎ డిఫరెంట్ ఐడియా. కానీ ఫైనల్గా ఈ పేరుతో ఎందుకు వచ్చాము అని అంటే, యు ఆల్ నీడ్ టు నో వన్ స్టోరీ. ఒక కథ తెలియాలి మీ అందరికి. మా పిల్లలకు ఆల్రెడీ తెలుసు అది. ఐ వన్స్ షేర్డ్ విత్ దెమ్ ఇన్ ది అసెంబ్లీ అండ్ ఈవెన్ ద టీచర్స్. నేను చిన్న ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ వాజ్ ఇన్ ఇస్లామిక్ కంట్రీస్. చాలా వరకు బయట జరిగింది. అండ్ వన్ డే లాట్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ కలిసి ఉన్నాము. ఒక సైన్స్ ఫేర్కి ఏదో చేస్తూ ఉన్నాము. మా ఇద్దరి మధ్య, ఇన్ఫ్యాక్ట్ మా గ్రూప్ మధ్య వీ హ్యాడ్ సమ్ మిస్కమ్యూనికేషన్స్ అండ్ ఆల్ దాట్, అండ్ ద థింగ్ వాజ్ నాట్ గెటింగ్ డన్. సో ఒకరోజు మా ఇస్లామిక్ సార్ వచ్చి ఒక కథ చెప్పారు అనమాట. అందరికీ యూ ఆల్ నో ద స్టోరీ ఆఫ్ దిస్ హెయిర్ అండ్ టార్టస్, రైట్? చిన్న ఉన్నప్పటి నుంచి మనకి కుందేలు తాబేలు కథ అందరు నేర్పించారు. వన్స్ అపాన్ ఎ టైమ్ దెర్ వాజ్ అ హెయిర్ అండ్ అ టార్టాయిస్. దే బోత్ హ్యావ్ ఎ కాంపిటీషన్. The overconfident hare, the rabbit, sleeps in the race, and this turtle overtakes the rabbit and wins the race. And చిన్న ఉన్నప్పటి నుంచి ఒకటే moral నేర్పించారు, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని చెప్పి. How many of you know that there is a part 2 to that story? ఎంతమందికి తెలుసు అందులోపల ఒక సెకండ్ పార్ట్ ఉందని? I know my students know here, but how many of you parents know that? ఫస్ట్ మొదటి కథ తెలుసా మీకు? అసలుకి తెలుసా తెలీదా? నౌ లెట్స్ గోయింగ్ టు ద సెకండ్ పార్ట్. ఇట్ ఈస్ సెడ్ దట్ ద ర్యాబిట్ నిద్ర పోలేదంట, ఊడిపోయానని చెప్పి చాలా ఇట్ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఇట్ కుడెంట్ స్లీప్. ఈగో డైజెస్ట్ అవ్వలేదు. ఇమ్మీడియట్లీ ద సేమ్ నైట్ ఇట్ వెంట్ టు ద టార్టస్. చలో, ఐ వాంట్ ఎ రీమ్యాచ్. నాకు రీమ్యాచ్ కావాలి. The tortoise is like, I won, నేను గెలిచాను, ఇంకా రీమ్యాచ్ ఏంటి? Then the rabbit is like, the entire jungle knows that I am the fastest animal. నువ్వు గెలిచినా. Then finally the tortoise agrees, చలో మళ్ళీ పెట్టుకుందాం, let's have a race. This time they go to the starting line and the race happens. కానీ ఈసారి the rabbit did not stop. The rabbit ran continuously without even stopping for a single second or looking back. And even before the entire jungle could realize, it won the race. గెలిచేసింది. Now what is the moral of the story? Definitely slow and steady will not win the race anymore. Now this time the moral of the story is fast and consistency wins the race. If you are slow, you have to be steady. If you are fast, you have to be consistent. You need to focus on your goals. But again, the story doesn't end here. There is a part 3. Just like KGF part 3, there is a part 3. This time, the tortoise is not happy. He said, tortoise also, hey, let's have a rematch again. Now the overconfident rabbit says, chalo, పెట్టుకుందాం, నువ్వు ఎక్కడన్నా సరే, wherever you want, let's have a race. So they both get into an argument. ఇద్దరు ఒక ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళిపోతారు. So together they go to the king of the jungle, the lion, the pride of lions. The lion listens to their problem and finally the lion says, chalo, there will be a race. ఈసారి రేస్ తప్పకుండా ఉంటుంది. But I will decide the route. మొన్నటి వరకు మీరు ఎక్కడో రేస్ పెట్టుకున్నారు, కానీ ఈసారి ఆ పాత్ ఏదుందో, ఆ స్టార్టింగ్ లైన్ ఏదుందో, ఫినిష్ లైన్ ఏదుందో మీ ఇద్దరికి తెలియకుండా నేను సెట్ చేస్తాను అని. Both agree. సరే, ఇట్స్ అ ఫేర్ గేమ్. చలో. The next day the entire jungle gets ready. Everyone goes to watch the race. అందరు వెళ్తారు చూడడానికి. This time both the hare and the tortoise stand at the starting line and the race begins. Again the rabbit, fast and consistent, doesn't stop. ఉరుక్కుంటూ వెళ్తుంది, ఆగదు, ఎక్కడ ఆగదు. But all of a sudden ఒక చోటుకు వచ్చి ఆగిపోతుంది. చూడగానే there is a river in between. Unfortunately the rabbit can't swim. అది అక్కడ ఇక్కడ గంతులేస్తూ ఎగురుతూ ఉంటుంది. ఎలా దాటాలి అని చుట్టూ తిరిగి వెళ్దామంటే రివర్ అది, దేర్ ఇస్ అ స్ట్రీమ్, కదులుతూ ఉంది. అందులో దిగిందంటే కొట్టుకుపోదు. మెల్లిగా వెనక నుంచి టార్టాయిస్ వస్తుంది, మెల్లిగా నీళ్ళలో దిగుతుంది, ఈత కొట్టుకుంటూ క్రాస్ అయ్యి వెళ్ళిపోతుంది. ద ర్యాబిట్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్ కీప్స్ ఆన్ జంపింగ్ ఆన్ వన్ ఎండ్. ఈసారి ద టార్టాయిస్
goes a little bit forward, ముందుకెళ్ళిన తర్వాత the tortoise stops. పెద్ద రాయి, అది ఎక్కెళ్ళలేదు, పక్క నుంచి వెళ్ళలేదు, వెళ్తే తొవ్వే వెళ్ళాలి కింద నుంచి. Then how will they win the race? ఇద్దరు ఎలా గెలుస్తారు ఇప్పుడు? So the tortoise, killing its ego, whatever they had, it goes back to the rabbit and says, hey, you are stuck, I am stuck. The only way we can win this race if we work together. ఏకమైతేనే గెలుస్తాము. So the turtle says, చలో, I will help you to cross the river. నా వెనకెక్కు, ఈత కొట్టుకుంటూ నేను. Then they both cross. ఆ కొండ వరకు వెళ్ళిన తర్వాత the rabbit digs the hole and they both slowly together win the race. Now what is the moral of the story? There is no slow learner, there is no fast learner. There is no person like bad or good. If we can work together, we can achieve anything. That is what has been the word Ekam for the 27th annual day. ఈ యాన్యువల్ డే 6 years తర్వాత చేస్తున్నారండి. కోవిడ్ తర్వాత మేము కూడా అన్నీ మర్చిపోయాం ఎలా చేయాలో. స్కూల్ ఫీల్డ్లో అన్నాక అన్నీ తెలుసుకోవాలి, చదువు చెప్పాలి, అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి, ఫీజులు వసూలు చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ చూసుకోవాలి, ఇన్వెంటరీ మెయింటైన్ చేయాలి, హాస్టల్, ఫుడ్, చెయ్యని పనే లేదు. అలాంటిది ఒక 800 స్టూడెంట్స్ టీచర్స్తో కలిపితే 900, అడ్మినిస్ట్రేషన్తో కలిపితే 1000 మంది, 1000 మైండ్స్, 1000 థాట్స్. మీలో కొందరు విసుక్కుంటూ ఉంటారు, కొందరు ఎంకరేజ్ చేస్తారు, కొందరు ఏం పట్టించుకోరు, కొందరు సలహాలు ఇస్తారు, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని అంటారు. అన్ని ఐడియాస్ని ఒక చోటికి తీసుకొచ్చి ఇలా ఈవెంట్ చేయాలి అని అంటే కాదు. అందుకే ఇందాకన్నా పిల్లలు 3 నిమిషాల పాట కోసం 20 గంటలు కష్టపడ్డారని. మీరు 2 నిమిషాలు, ఒక 10 సెకండ్లు కూడా చప్పట్లు కొట్టలేకపోతున్నారు. మీ గురించి నాకు తెలియదు, కానీ the way they have worked for the past 10 days, we are absolutely proud of them. And I want you to give a big round of applause to all the students. Very loud, shake avvaledu. I just came and I heard some parents were taking the children away. మేము ఉండలేము ఇంతసేపు, మాకు కష్టం అవుతుంది. మరి వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడ్డారండి, మీరు చూడలేకపోతున్నారు. If we want the KB school to excel beyond KBనే కాదు, ఎక్కడన్నా కానివ్వండి, మనం అందరం కలిసి పనిచేస్తేనే we can move forward. So with this I would like to end, and I want to congratulate and wish the grade 10 students a best of luck. They will be appearing. I request all the grade 10 students to please stand up. I want everyone to please bless them. They are going to write their final examinations starting from March 18th, and definitely they will enter into the world. వాళ్ళు కూడా ఇంకా they need to start working together to achieve great things. And I would like to end this my note by blessing you and wishing you all the luck, and hope you all achieve great success in your life. And thank you. Signing off, this is Amar Gudiseva once again. చాలా గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాకు తెలిసి ఇందాక అమర్ గారు చెప్పినట్టుగా ఎంత కష్టపడింటే ఆ టీచర్స్ ఎన్నిసార్లు రిహార్సల్స్ చేయించింటారు. కొన్ని సందర్భాల్లో గూస్ బంప్సే, అంత చక్కగా ఆ మిలిటరీ గురించి, ఆర్మీ జవానులు వాళ్ళ త్యాగాలు, లేకుంటే ఒక చక్కటి మెసేజ్ ఇచ్చారు. ఒక్కొక్క మనిషి ఎప్పుడు ఆంజనేయ స్వామిలాగా గొప్పగా ఆలోచించాలి, అంతే తప్ప మంకీలాగా ఆలోచించకూడదు. గొప్ప మహిమాన్వితుడైనటువంటి హనుమంతుడిలాగా ఉండాలి, అది ధైర్యం అంటే అని చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు. చాలా సంతోషం. మనందరి ముందున్నది ఈరోజు ఆ చిట్టి చిన్నారులు బాగా చదువుకొని ప్రయోజకులుగా తయారై గొప్పవాళ్ళు కావాలి, దేశం గర్వించే పౌరులు కావాలి. దానికి తల్లిదండ్రులుగా మీరు, పాఠశాల ఉపాధ్యాయులు, సిఎన్ రెడ్డి గారు లాంటి యాజమాన్యం, అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతూ మా అనుభవాలు షేర్ చేసే మహామహులైన ఇలాంటి వాళ్ళు, మనందరం కలిసి టీం వర్క్ చేస్తేనే సాధ్యం. అయితే
నాకు తెలుసు 8 అవుతుంది, 8:10. మీకు విసుగు రాకుండా అతి కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పి నేను త్వరగానే నిష్క్రమిస్తాను. చెప్పిన విషయాలను మాత్రం సావధానంగా వినాలని నేను కోరుతున్నాను. ఒక పాఠశాల ఇలాంటిదే. ఒక స్కూల్ పిల్లవాడిని వాళ్ళ నాన్నగారు ఉదయం 9కి 9:30కు ప్రార్థన ఉంటే ఒక 5 నిమిషాలు లేటుగా తీసుకొచ్చారు. ప్రిన్సిపల్ గారు అమర్ గారు ఉన్నారు, అలాంటి టీచర్ ఒక మేడం వాడికి చిన్న పనిష్మెంట్ ఇచ్చింది. వీడికి కోపం వచ్చింది. టీచర్ నేను రెడీగా ఉన్నా ఆల్రెడీ, మా నాన్న లేటుగా నన్ను దింపాడు, తప్పు ఆయనది, నన్నెలా కొడతారు అంటాడు వాడు. అప్పుడు ఈ టీచర్ అమ్మ, ఓహో అలాగా, రేపు మాట్లాడతా నాన్నతో. రేపు నాన్న వచ్చారు, సార్ మీరు చేసిన తప్పుకి వాడికి దెబ్బలు పడ్డాయి, వాడు నన్ను అడుగుతున్నాడు సార్, మా నాన్న తప్పు చేశారు, లేటుగా దింపారు ఆయన. అప్పుడు ఆ నాన్న అన్నారు కదా, టీచర్ అమ్మ నాదెందుకు అవుతుందమ్మా తప్పు, వాళ్ళ అమ్మ లేటుగా రెడీ చేసిందమ్మా, అందుకే నేను లేటుగా తీసుకొచ్చినా అన్నాడు ఆ తండ్రి. ఈ టీచర్ అమ్మ చాలా మంచి టీచరు. ఆ మరుసటి రోజు అమ్మ దగ్గరికి పోయింది. అమ్మ మీరు చేసిన తప్పుకి వాడికి దెబ్బలు పడ్డాయి తెలుసా అంటే, అమ్మ ఏమంది తెలుసా, పాలాయన లేట్ వచ్చాడు, పిల్లోడికి పాలు ఇవ్వకుండానే పంపాలా స్కూల్కి? కరెక్టే. టీచర్ అమ్మ చాలా గొప్పది కదా. ఆ మరుసటి రోజు పాలాయన దగ్గరికి వెళ్ళారు వారు. అయ్యా నువ్వు చేసిన తప్పుకి వాడికి దెబ్బలు పడ్డాయి, వాడు నన్ను అడుగుతున్నాడు, ఏం చెప్పాను నేను సమాధానం అంటే, పాలాయన భలే జవాబిచ్చాడు. అమ్మా పంతులమ్మా, గేదెలు మన తెలంగాణలో బర్రెలు పిండినప్పుడల్లా పాలు ఇవ్వవమ్మా, అది పాలు ఇచ్చినప్పుడు పిండాలమ్మా అంటాడు వాడు. కరెక్టే. మరి ఎందుకు లేటుగా వాడు అది పాలు ఇచ్చిందంటే, గడ్డి లేటుగా తిన్నది. గడ్డి ఎందుకు లేటుగా తిన్నది? ఆ ఊళ్ళో గడ్డి లేదు. పొరుగురు నుంచి పశు సంవర్ధక శాఖ యానిమల్ హస్బెండరీ నుంచి ఒకే ఒక్క లారీ లోడ్ తీసుకొచ్చి అక్కడ అన్లోడ్ చేసి వెళ్ళిపోతాడు. అదొక్కటే వాళ్ళకి. డ్రైవర్ దగ్గరికి వెళ్ళింది టీచర్ అమ్మ, అయ్యా నీ తప్పుకు నా పిల్లోడికి దెబ్బలు. అతనంటాడు, చిన్న ఉద్యోగం టీచర్ అమ్మ నాది, డ్రైవర్ సీట్లో ఎక్కి కూర్చుంటా, ఒకసారి వచ్చి సంతకం పెట్టాలి రిజిస్టర్లో, అప్పుడే గేట్ తీస్తారు, లేకుంటే పంపరమ్మా. వెళ్ళింది. ఆ రోజు క్లర్క్ సారు లేట్ వచ్చాడు, గంట సేపు, అందుకే లేటుగా సంతకం, లేటుగా లారీ, ఇలా జరిగింది. ఈమెకు తెలిసింది కారణం, ఆ క్లర్క్ సారు చేసిన నిర్వాకానికి ఈరోజు ఆలస్యంగా గడ్డి లేటుగా రావటం వల్ల దెబ్బలు. కానీ అంతకంటే మించి ఆ క్లర్క్ సారును చూసిన టీచర్ అమ్మ చూసి, ఓహో ఇదా కారణం అని అని నోరు తెరిచింది. ఏందని చూస్తే ఈ పిల్లోడి తండ్రే ఆ క్లర్కు. ఒకానొక రోజు ఈ తండ్రి లేటుగా ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టినందుకు చక్రంలాగా తిరిగి 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 దెబ్బలు కొడుక్కే పడ్డాయి. ఆయన మర్చిపోయాడు ఆ రోజు ఆయన చేసిన నిర్వాకం ఇలా తిరిగి తిరిగి అతని కొడుక్కే తగులుతుందని. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఈ పిల్లవాడికి దెబ్బలు తగలకుండా ప్రతి ఒక్కరు ఆపగలరు. ఆ రోజు ఆయన తొందరగా వచ్చింటే ఏమాయ్, తొందరగా వచ్చాడు అనుకోండి, ఆ డ్రైవర్ కొంచెం స్పీడ్గా పోవచ్చుగా, యాక్సిడెంట్ చేయకుండా. వచ్చాడు అనుకోండి, ఆ రోజు గడ్డి లేకపోతే ఇంకేదైనా ఉలువదాణ పెట్టొచ్చు కదా అతను. లేదు, ఆ రోజు అమ్మ వాడికి పాలు పట్టే బదులు ఏదో టిఫిన్ చేసి పెట్టొచ్చుగా. ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది పిల్లవాడికి దెబ్బలు తగిలించకుండా. కానీ ఏం చేస్తాం, నేను తప్పు చేయలే. అందరిది సమిష్టి బాధ్యత ఉంటేనే అక్కడ అమ్మా నాన్నలు, ఇక్కడ పంతుళ్ళు, అక్కడ యాజమాన్యం, అప్పుడే వీడు బాగుపడతాడు. కాబట్టి ఇక్కడ మన అందరి బాధ్యత సమిష్టిగా తీసుకున్నప్పుడే కేబీ స్కూల్ కానీ, ఏబీ స్కూల్ కానీ, ఏ టు జెడ్ స్కూల్ కానీ వాడి భవిష్యత్తు బాగుపడాలంటే మన అందరి బాధ్యత ఉంది. మీరు ఇది నమ్మితే నాకు కాదు, కథకు చప్పట్లు కొట్టండి. సూపర్. నేను మీకు ప్రామిస్ చేసినట్టు ఎక్కువసేపు సమయం తీసుకోను.
ఒక లెబనాన్ దేశపు అసలు మీ పర్ఫార్మెన్స్ చూస్తే అద్భుతం అండి, అద్భుతం. ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు మేమందరం మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడున్న అవకాశాలు అప్పుడు ఎక్కడివి లేవు కదా. ఏం పిల్లలు, వాళ్ళ లోపల ఎంత శక్తి ఉందండి. ఆ ఎనర్జీ లెవెల్స్ని మనము చదువులోకి కూడా తీసుకురావాలి. ఇందాక సత్యనారాయణ రెడ్డి గారు అంటున్నారు, ఎంత సార్ చదువు ఇంతే కదా, సంస్కారం విలువలు అవి లేకపోతే ఏం లాభం అని వారు చెబుతూ ఉండరు. నిజమే. అయితే ఈ మధ్యలో నేను ఒక ఇంపార్టెంట్ రీసెర్చ్ సర్వే చదివా. అందులో ఏముంది తెలుసా? భూమి మీద ఉండే తల్లిదండ్రులలో 96% తల్లిదండ్రులకు తల్లిదండ్రుల లక్షణాలు లేవు. దే ఆర్ నాట్ పేరెంట్స్, దే ఆర్ ఎవ్రీబడి ఎక్సెప్ట్ బీయింగ్ పేరెంట్స్. ఐఆమ్ ఆల్సో ఏ పేరెంట్. నాకు కూడా బీటెక్ చదివిన ఒక కొడుకున్నాడు, 8 ఏండ్ల ఒక బిడ్డ ఉంది నాకు. వీఆర్ ఎవ్రీబడి ఎక్సెప్ట్ బీయింగ్ పేరెంట్స్. వీడు బాగుపడాలంటే ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు సేఫ్టీగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఎక్కడ కూడా ప్రమాదం లేకుండా. ఒకటోది. 2, మనం ఏం కోరుకుంటాం? వాడి కాళ్ళ మీద వాడు నిలబడి నిర్ణయాలు తీసుకోగలగాలి, చదువు దానికి ఉపయోగపడాలి. 3, ఇందాక పర్ఫార్మెన్స్లు ఇచ్చారు కదా, సమాజ సేవ, కమ్యూనిటీ సర్వీస్ చేయాలి. నా దృష్టిలో జీవిత లక్ష్యం ఈ 3 చాలు. సేఫ్గా ఉండాలి, సేఫ్టీ అది చాలా ముఖ్యం. దాంతోపాటు సెల్ఫ్ రిలయన్స్, నా నిర్ణయాలు నేను తీసుకోవాలి, ఎవరి మీద ఆధారపడొద్దు, సమాజానికి సేవ చేయాలి. ఇక ఇంతకు మించి జీవితం అంటే ఏముందండి? ఇంతే కదా. ఆ దిశలో వాడిని తీర్చిదిద్దాలంటే తాతయ్య తాతమ్మ నుంచి, అమ్మా నాన్న నుంచి, ఉపాధ్యాయులు యాజమాన్యం నుంచి, మాలాంటి అవుట్ సైడర్స్ అందరం కలిసి పనిచేస్తేనే వాడు బాగుపడతాడు. అందుకే మానసిక నిపుణులు, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ సిఎన్ రెడ్డి గారు. మేమంతా ఒక గురుకుల విద్యాలయంలో చదువుకున్నాం. ఎంత మంచి పాఠశాల అంటే, సర్కార్ బడి 150 మంది ఐఏఎస్ ఐపీఎస్లను ఈ దేశానికి ఇచ్చిన బడి మా బడి. మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం, సర్కారు బడి. సర్వేలు గురుకుల విద్యాలయం, బీచ్పల్లిలో చదువుకున్నారు సిఎన్ రెడ్డి గారు. నిరంతరం ఆయన ఎలా పరిశోధనలు చేస్తాడో ఒక పరిశోధకుడిగా నాకు తెలుసు. విద్యార్థులు, వాళ్ళ అవసరాలు, సైకలాజికల్ నీడ్స్, ఎమోషనల్ నీడ్స్, సిలబస్, కరికులం, ఎప్పుడు కుస్తీలు పడతా ఉంటాడు. మాలాంటి మిత్రులను ఎప్పుడు అడుగుతూ ఉంటారు, ఇది ఎట్లా అది ఎట్లా. ఆయనలో ఉంది. కాబట్టే ఒక గొప్ప పాఠశాలను ఇక్కడ నిర్మించి మీ అందరి హృదయాలు దోచుకొని దానికి మూల స్తంభాలైన తల్లిదండ్రులను గౌరవించుకోవటం అలాంటి సంస్కారవంతుడికి చెల్లింది, అలాంటి కొడుకును కన్నా తల్లిదండ్రులకు చెల్లింది. నమ్మకంతో మీ పిల్లల్ని ఇక్కడికి చేర్చిన మీ నమ్మకానికి చెల్లింది. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. ఇంకొక 5 నిమిషాలు, అంతకంటే ఎక్కువ టైం తీసుకోను నేను. మరి వీడికి పిల్లల్ని మనం 3 భాగాలు చేద్దాం. నేను కూడా పేరెంటే. నా 96 మందికి పేరెంటల్ క్వాలిటీస్ లేవు. ఫుల్ బిజీ సార్. నేను ఎన్ని డబ్బులను ఖర్చు పెడతా. ఈరోజు చదువు పరిస్థితులు ఎట్లా అయ్యాయంటే, నేను ఒక ఇంగ్లీష్ టీచర్ని, నా దగ్గరకు వస్తాడు ఒక ఆయన వచ్చి, సార్ నాకు 20 రోజుల టైం ఉంది, అమెరికాకి వెళ్ళాలి, వీసా కూడా వచ్చింది, మీరు మంచి ఇంగ్లీష్ టీచర్ అంట కదా, ఎన్ని డబ్బులన్నీ ఇస్తా, ఈ 20 రోజులలో అమెరికన్ లాగా ఇంగ్లీష్ రావాలి సార్ నాకు అంటాడు. అంటే మా కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది, ఎన్ని డబ్బులన్నీ ఇస్తా, సాయంత్రం వరకు కోడి పిల్ల బయటికి రావాలి, ఏం చేస్తావు అనే రోజులు వచ్చాయి. దురదృష్టవశాత్తు అది సాధ్యం కాదు. 21 రోజులకు కోడిగుడ్డులోంచి బేబీ బయటకు వస్తుంది. అమ్మ కడుపులో అందరం మనం 9 నెలలు ఉన్నాం. ఏనుగు పిల్ల 650 రోజులకు తల్లి కడుపులోంచి వస్తే, ఖడ్గమృగము 750 రోజులు అవుతుంది. అప్పుడు ఒక్క ఖడ్గమృగం పిల్ల పుడుతుంది. విజయం అనేది రాత్రికి రాత్రి ఇట్లా స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగినట్టు రాదు. ఇన్స్టంట్ కాఫీ ఉంది, ఇన్స్టంట్ నూడిల్స్ ఉన్నాయి. ఇన్స్టంట్ చదువు, ఇన్స్టంట్ విజయం లేదు. ఎడ్యుకేషన్ ఈజ్ అ టీమ్ ఎఫర్ట్. ఎడ్యుకేషన్ ఈజ్ అ టీమ్ ఎఫర్ట్. అందరం కలిసి కట్టుగా పనిచేస్తేనే. కేవలం స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఒక్కటే ఇస్తే కుదరదు. మనందరం తెలుగు వాళ్ళం, తెలుగు భాషను చంపేసుకుంటున్నాం. ఎప్పుడన్నా గమనించారా వాడు తెలుగు ఎంత బాగుందో?
మొత్తం సిఎన్ రెడ్డి గారే నేర్పిస్తారా? ఆయనదే నా బాధ్యత? తెలుగు ఎట్లా ఉంది, హిందీ ఎలా ఉంది, వాడి ఇంగ్లీష్ ఎట్లా ఉంది, ఎక్కడ వీక్ ఉన్నాడు, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి పేరెంట్కి మన పిల్లలు పాఠాలు చెప్పే టీచర్లు మేడమ్స్ పేర్లు తెలుసా నేను అడుగుతున్నా. తెలిస్తే సూపర్, వాళ్ళవన్నీ దృష్టిలో పెట్టుకుంటారు. అయినా కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే 3 వర్గాలు చేద్దాం. 0 నుంచి 5 years పిల్లలు, 6 నుంచి 12 years పిల్లలు, 13 నుంచి 19 పిల్లలు. ఈ 3 కేటగిరీలు చేద్దాం. నేను 3 నిమిషాల్లో ఆపేస్తా. వినండి దయచేసి. 0 నుంచి 5 ఏళ్ళు వచ్చే వరకు వాడిని ఎలా పెంచాలంటే దేవుడిలాగా చూసుకోవాలట. దేవుడు వివిఐపి వాడిని ఏమీ అనేది లేదు. 5 ఏళ్ల వరకు మనం ఎలా ఉన్నామో మనకు గుర్తుందా? ఎవరన్నా చెప్పగలరా? సార్ 5 ఏళ్లకు నేనేం చేసినో నాకు గుర్తుంది. ఒకవేళ మీరు చెబితే దేవుడన్నా అయి ఉండాలి, లేకుంటే ఆది శంకరాచార్యులన్నా అయి ఉండాలి. మీరు ఎవరికి గుర్తుండదు 5 ఏళ్ల లోపల. కొట్టేది లేదు, వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, వాడిని భరించాలి. నో పనిష్మెంట్, తప్పదు. మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఒక గ్లాసు పగిలేస్తారు, చేతిలో ఉండే గ్లాస్ కింద పడిపోతుంది. ఏమంటాం? అయ్యో పర్వాలేదు. అట్లా ట్రీట్ చేయాలి వాడు తప్పు చేస్తే కూడా. కొట్టడం ఏంటి? కొట్టేది లేదు. కొడితే రాంగ్ పేరెంటింగ్ అని చెబుతున్నారు మానసిక శాస్త్ర నిపుణులు. కొట్టకూడదు. వాడు వినకపోతే ఎన్నో పద్ధతులు ఉన్నాయి. సామధాన భేద దండన లాస్ట్కి వచ్చింది. వాడిని కొట్టేది లేదు, వాడు విఐపి అంతే. వాడికి మన పిల్లలట, ఒక లెబనాన్ దేశపు కవి అంటాడు, మన పిల్లలు మన ద్వారా లోకంలోకి వచ్చారు, మన కోసం రాలేదు. అవర్ చిల్డ్రన్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ త్రూ అస్, నాట్ ఫర్ అస్. గుర్తుపెట్టుకోవాలి. నేను డాక్టర్ కాలే, వాడు కావాలి. ఎందుకు కావాలి? నేను పోలీసు కాలే, వాడు కావాలి. ఎందుకు కావాలి? తప్పు అంటున్నారు నిపుణులు. అసలు మనలో సిఎన్ రెడ్డి గారికి తెలుసు, లెర్నింగ్ స్టైల్స్ అని ఉంటాయి. కొంతమంది పిల్లలు కళ్ళతో బాగా నేర్చుకుంటారు, వాళ్ళను దృష్టి సంబంధ అభ్యాసకులు అంటారు. కొంతమంది చెవులతో బాగా నేర్చుకుంటారు, వీళ్లను శ్రవణ సంబంధ అభ్యాసకులు అంటారు. కొంతమంది టచ్ స్పర్శ సంబంధమైన అభ్యాసకులు. వాడు పెరిగిన విధానాన్ని బట్టి విజువల్, ఆడిటోరీ, కైనిస్థెటిక్ ఏదో ఒక డామినేషన్ ఉంటుంది వాడి మీద. అమ్మది వేరే ఉంటుంది, నాయనది వేరే ఉంటుంది, పిల్లవాడిది వేరే ఉంటుంది. అది కనిపెట్టాలి. అరే వీడు 20 నిమిషాలు కూర్చోడు, ఏమో వాడు స్పర్శ సంబంధమైన అభ్యాసకుడు అయితే కూర్చోలేడు. అంటే అన్ని మీకు నచ్చినట్టే జరగాల. శాస్త్రాలు చాలా డెవలప్ అయినాయి, అవి తెలుసుకోవాలి. అదృష్టవశాత్తు ఈరోజు వేదిక మీదకి వచ్చినా అని కాదు, నాకు సుమారు 15 సంవత్సరాలుగా పరిచయం సిఎన్ రెడ్డి గారు. ఒక విద్యార్థి దశ నుంచి ఆయన విధానం, ఆయన చదువుకున్న తీరు, చదువు పట్ల ఆయనకుండే పరిశోధన, ఇవన్నీ నాకు తెలుసు. నేను చాలా గర్వపడతాను. ఈవెన్ మంచి ప్రిన్సిపల్ గారు అమర్ గారు కూడా చాలా అద్భుతంగా ఆయన కథ చెప్పారు. ఏది? తాబేలు కుందేలు. మరి ఎంతమంది అర్థం చేసుకున్నారో తెలీదు. విన్ విన్, ఇద్దరం గెలవాలి. నువ్వు గెలవాలి, నేను గెలవాలి, అంతే తప్ప మన భవనం, మన ఇల్లు ఈరోజు హైదరాబాద్లో నంబర్ 1 భవనం కావాలంటే 2 పద్ధతులు ఉన్నాయి. 1, పక్కోడి భవనం కూలగొట్టడం. 2, ఇటుక మీద ఇటుక పెట్టుకుంటూ వెళితే ఒకరోజు నగరంలో మన భవనమే గొప్పదవుతుంది. ఆ 2వ పద్ధతి ఎంచుకున్నాడు మా సిఎన్ రెడ్డి. అందుకే మేము అభినందిస్తాం, మిమ్మల్ని పేరెంట్స్గా మేము అభినందిస్తాం. కాబట్టి వీళ్ళని కొట్టేది లేదు. 2 నిమిషాలు అయిపోయింది, చివరి 2 నిమిషాలు. ఒక తండ్రి కారును శుభ్రం చేసుకుంటున్నాడు, కొత్తగా కొన్నాడు పాపం కారు. పిల్లోడు ఒకడు చిన్నోడు, 5 ఏళ్ల పిల్లోడు అక్కడికి వచ్చాడు. తండ్రి దాన్ని శుభ్రం చేస్తా ఉన్నాడు. కొత్త కారు కదా, కొంచెం మోజు ఉంటుంది కదా, పాపం అన్ని బానెట్ మీద అన్ని వస్తువులు పెట్టుకున్నాడు. ఈ పిల్లోడు వచ్చి స్క్రూ డ్రైవర్ తీసుకొని అవతలి వైపు కారుని కర్ర గీరెండు వాడు. తండ్రికి కోపం వచ్చింది, కారు కొత్తది కదా.
అక్కడే వాడు బానెడ దగ్గర ఆడుకుంటుంటే సుత్తె తీసుకొని టప్ప 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 వాడి చేతి మీద వేసి కొట్టి, కొత్త కారు ఏం చేసావురా కోపగించుకున్నాడు. విలవిల్లాడిపోయాడు ఆ పిల్లోడు, 5 సంవత్సరాలోడాడు. చేతులు మొత్తం రక్తం గారిపోతున్నాయి. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. తండ్రి బాధపడుతున్నాడు, ఏం చేశాను నేను, పొరపాటు చేసినట్టున్నా, అయ్యయ్యో ఏంది నా కోపం. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు, సారీ సార్, ఈ ఫింగర్స్ మొదటి వైపు ఉన్నటువంటి ఆ డిజిట్స్ కట్ చేయాలి, వేరే మార్గం లేదు. కట్ చేశారు. తండ్రి బాధపడుతున్నాడు, కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు, తల్లి బాధపడుతుంది. ఏం చేస్తాం, అయ్యో ఆవేశం. తర్వాత కట్ చేశారండి చేతి వేళ్లను. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఈ పిల్లోడు తండ్రి దగ్గరకు తీసుకున్నాడు బాధపడుతూ. అప్పుడు అంటాడు వీడు, డాడీ ఈ ఫింగర్స్ మళ్ళీ నాకు ఎప్పుడు పెరుగుతాయి అని అడిగాడు వాడు. అయినా ఇక్కడ రా డాడీ అని అటువైపు తీసుకెళ్తాడు. వాడు పోయి కర్ర గీకినది చూస్తే డాడీ ఐ లవ్ యూ అని గీకిండు వాడు కారు మీద. నిజంగా జరిగిన కథ. వారం రోజుల తర్వాత తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆవేశం ఎలా ఉంటుందంటే, యాంగర్ అనే పదం స్పెల్లింగ్ చూడండి, డేంజర్ అనే పదం స్పెల్లింగ్ చూడండి. డేంజర్ లో డి తీసేయండి, DANGER, డి తీసేస్తే ఏం మిగిలింది, యాంగర్. యాంగర్ ఈజ్ 1 లెటర్ లెస్ దెన్ డేంజర్. మీరు యాంగ్రీ అవుతున్నారంటే డేంజర్ కి దగ్గర పోతున్నట్టు అర్థం. జాగ్రత్త సుమా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అందరికి వస్తుంది కోపం, భార్యకు వస్తుంది, భర్తకు వస్తుంది. ఆ కోపాన్ని అక్కడే భూస్థాపితం చేయాలి. కొంచెం నాన్న ఎప్పుడు పెరుగుతాయి నాన్న నా వేళ్ళు. ఏం గీకాడు, డాడీ ఐ లవ్ యూ అని గీకాడు. కారు పోతే ఇంకో కారు కొనుక్కుంటాం, కొడుకు వేళ్ళు రావుగా. పనిష్మెంట్ ఇచ్చే తల్లిదండ్రులైనా ఉపాధ్యాయులైనా ఈ కథ గుర్తు చేసుకోండి ఇప్పటి నుంచి సుమా, జాగ్రత్త. పనిష్ చేయాలి. మమ్మల్ని కూడా మనందరం కూడా దెబ్బలు తినే పైకి ఈరోజు ఇంతవరకు వచ్చినాం మనందరం. ఎంత గొప్ప కష్టం. వారు వెంకటేశ్వర రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, వాళ్ళ గురించి చదవండి. ఎంత సంస్కారవంతులు, ఎంత స్థాయికి ఎదిగారు వాళ్ళు. ఎంత గొప్ప సంస్కారం ఉంటే ఆ స్టేజ్ మీద కూర్చొని మనకి సందేశం ఇచ్చే స్థాయికి వాళ్ళు ఎదగటం ఎంత గొప్ప. మన తెలుగు వాళ్ళుగా మనం గర్వించాలి. ఇలాంటి మహానుభావుల మనకు దిశానిర్దేశం చేసే వాళ్ళు ఉండే కాలంలో మనం పుట్టి ముందుకెళ్తున్నాం మన పిల్లల కొరకు. సూపర్. ఒక్కొక్కరిని ఒక్కొక్క సినిమా తీయొచ్చు తలుచుకుంటే. కాబట్టి పనిష్మెంట్ ఇచ్చేది లేదు. నెక్స్ట్ నేను 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల దగ్గరికి వస్తున్నా, అయిపోయింది లాస్ట్ 1.5 minutes. వాళ్ళను కూడా పనిష్ చేసేది లేదు. వాళ్ళు చాలా సైకాలజిస్టులు వీళ్ళు. 6 నుంచి 12 వరకు గమనిస్తుంటారు వీళ్ళు. మనం అప్పుడు మిలిటరీ క్రమశిక్షణ పాటించాలట, మిలిటరీ క్రమశిక్షణ. మరి ఎట్లా సార్, తప్పులు చేస్తారు, చెయ్యని. పనిష్మెంట్ వాళ్ళకి ఇవ్వద్దు, మనం తీసుకోవాలన్నట. నేను చెప్పలే, మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనం తీసుకోవడం అంటే ఎలా? వీడు పెద్ద సైకిస్ట్, మనం గెస్ట్తో మాట్లాడుతుంటే తక్కువ మార్కులు వస్తే డాడీ సంతకం పెట్టి అంటాడు. వాడు చూసి జనాలతో మాట్లాడుతున్నప్పుడే వస్తాడు వాడు. అప్పుడు ఏం చేయాలట, భార్యాభర్త కలిసి, నాన్న నువ్వు తప్పు చేసావురా, తప్పు అంటే తప్పే నాయన, నువ్వు వెళ్ళి డాడీని అడుగు, లేకుంటే డాడీ నువ్వు వెళ్ళి మమ్మీని అడుగు, తప్పేరా, మేమిద్దరం డిసైడ్ చేసినాం, నువ్వు చెప్పినట్టు వినాలి, నువ్వు మంచిగా ఉండు బిడ్డ. మరి పనిష్మెంట్ ఏంటి? పిల్లవాడికి ఇవ్వకూడదు, మనం తీసుకోవాలి, చెప్పాలి. నేను ఈరోజు నువ్వు తప్పు చేసినావు కదా, ఈరోజు రాత్రికి నేను అన్నం తినట్లేదు, తినకుండా ఉండాలి, ఏం కాదు. ఇక్కడ అమ్మ నాన్న కలిసిపోవాలి. అలా కాకుండా చాటుకు వాడిని లోపల ఇంట్లోకి పిలిచి, మీ డాడీ అంతే లేరా, గంట అయినా తింటాడు పో అంటే డేంజర్, కొంప కొల్లేరు అయిపోతుంది. ఇద్దరు ఒకటే మాట మీద ఉండాలి. తప్పు నీది, కన్నాన్ని ఒప్పుకో. ఇగో ఈరోజు అమ్మ భోజనం చేయట్లే, తప్పక పనిచేస్తుంది ఇది. వాడు చాలా పెద్ద సైకాలజిస్టు, ఒక్కటే మాట మీద ఉండాలి. సో మనం తీసుకోవాలి. 2-3 రోజులలో సెట్ అయిపోతాడు, నెల రోజులలో సెట్ అయిపోతాడు. వాడు రాయి పాషాణమైనా సరే వాడు సెట్ అయిపోతాడు.
లేదు మాలాంటి ఎక్స్పర్ట్స్ అడ్వైస్ తీసుకోవాలి. నేను కాకపోతే 100 మంది ఉన్నారు. సో వాళ్ళను కూడా పనిష్ చేయకూడదు. మిలిటరీ క్రమశిక్షణ ఉండాలి. మాట అంటే మాటే. మాట ఇచ్చిందంటే మళ్ళీ నిలబెట్టుకోవాలి. బిడ్డ నువ్వు బాగా చదువుతున్నావు నాన్న, బాగా చదువుతున్నావు కదా, కమాన్ రేపు నీకు గిఫ్ట్ ఇస్తా, లేకుంటే ఒక సినిమా చూద్దాం, చూడాలి, నీ సంగతి తెలుస్తులే, పోయినసారి అలాగే అన్నావు నాకేం చేయ. వాడు చాలా బాగా గుర్తుపెట్టుకుంటాడు. మాట ఇవ్వకూడదు, ఇస్తే నిలబెట్టుకోవాలా. అందుకే ఒక మహానుభావుడు అంటాడు, ఫ్యామిలీ అంటేనట FAMILY, ఫాదర్ అండ్ మదర్ ఐ లవ్ యూ అట. ఎవడు కనిపెట్టాడు? ఫ్యామిలీ అంటే ఫాదర్ అండ్ మదర్ ఐ లవ్ యూ అట. ఒక్క మాట మీద ఉండాలి. మరి టీనేజ్ అంటాం మనం. 13, 14, 17, 19, 13 నుంచి 19 వరకు వాళ్ళు పెద్ద పిల్లలు. వాళ్ళను కూడా కొట్టేది లేదు. కొట్టడం అనేది చేతగాని తల్లిదండ్రి చేసే పని. నేనైనా అంతే, చేతగాని తల్లిదండ్రి చేసే పని కొట్టడం. అవసరమైన చోట ఓకే, కరెంటులో ఏలు పెడతా నాయన అంటే వద్దు బిడ్డ, లేదు నేను పెడతా వద్దు బిడ్డ, చంపకట్టే ఇక్కడ కొడతాం. ఎందుకంటే ఇది కూడా దెబ్బనే, ఆ దెబ్బతో పోలిస్తే ఈ దెబ్బ నయం. అలాంటప్పుడు అది వేరు పనిష్మెంట్. చూడండి ఏం క్రమశిక్షణ, పిన్ డ్రాప్ సైలెన్స్. అమ్మా నాన్నలు, తాతయ్యలు, చిట్టి చిన్నారులు, ఆ స్టాఫ్. ఇది KB స్కూలు సంస్కారం అంటే ఇట్లుండాల. మంచి విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ ముందుండాలి. దట్ ఈస్ KB స్కూల్. దట్స్ వై ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్ CN రెడ్డి. చాలా సంతోషం. వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద ఉందని తెలుసు, కానీ అంత గొప్పోళ్ళని ఈరోజు నేను చూస్తా అనుకోలే. నాకు చాలా సంతోషంగా ఉంది. మరి 13 నుంచి 19 వరకు ఏం చేయాలి? వాళ్లకు బాధ్యతలు అప్పచెప్పాలి. బాధ్యతలు కన్నా ఇంటికి కలర్ వేయాలరా, పెయింటింగ్ నువ్వే సెలెక్ట్ చేయాలి ఏ కలర్ వేయాలో. మనకంటే ఫాస్ట్. అబద్ధాల కోర్లు, రౌడీలు, కోపగించుకునే మనుషులు, విపరీతంగా ప్రతిదానికి రియాక్ట్ అయ్యే వ్యక్తులుగా తయారైతే దేశం పాడైపోతుంది. మళ్ళీ ఇంతకుముందు పాఠశాలలో టీచర్ కొట్టిన కథ రిపీట్ అవుతుంది. ఎవరు బాధ్యులు? అందరం బాధ్యులమే. ఎక్కడో ఒకసారి ఏం చేస్తారు, RTC బస్సుల మీద రాళ్ళేసి కాల్ చేస్తారు. అది ఎవరిది ఆస్తి? మనదే. రేపు పొద్దున RTC ఏం చేస్తుంది? ధరలు పెంచుతుంది. నువ్వు బస్సు ఎక్కి నేను కాదు కాల్చింది, నేను ఇయ్యనంటే వాడు ఊరుకుంటాడా? దిగుదిగా అంటాడు. అంత మనమే, సమాజం అంటే మనమే. కాబట్టి ఎడ్యుకేషన్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ ఎ టీమ్ ఎఫర్ట్. టీమ్, అందరం బృందంగా కలిసి చేయాల్సిందే. నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెబుతా, ఎప్పుడైనా CN రెడ్డి గారు వీళ్ళంతా ఏదైనా పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తే దయచేసి ఒక్కరే బాధ్యత తీసుకొని అటెండ్ కండి. నేను చెబుతున్నా, అమ్మ అంటే రెగ్యులర్గా అమ్మనే రావాలి పేరెంట్స్ మీటింగు. ఈ మీటింగ్కి అమ్మ వచ్చి, నెక్స్ట్ మీటింగ్కి నాయన వచ్చి, తర్వాత మీటింగ్కి మేనమామ వస్తే ఎక్కడ ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. అందుకే ఈ సందర్భంగా నేను చెబుతున్నాను కదా, బాలల దినోత్సవాన్ని వీలైతే తాతయ్యల తాతమ్మల దినోత్సవం చేసుకొని 14th నవంబర్ యాక్టివిటీస్ ఉంటే ఓన్లీ గ్రాండ్ పేరెంట్సే ఇక్కడికి వచ్చి ఓ మంచి కార్యక్రమం చేయాల్సిందిగా, అందరినీ ఇన్వాల్వ్ చేయాల్సిందిగా నేను సలహా ఇస్తున్నా నా మిత్రుడు CN రెడ్డి గారికి. ఆల్రెడీ వాళ్ళు అలా ఫాలో అయ్యే రకాలే, వాళ్ళు ఊరికే సూచిస్తున్నా. స్టార్టింగ్లో వృద్ధాశ్రమంలో వేద్దామని చెప్పలే, ఎంత బాగా చేశారు ఆ నటన పిల్లలు వృద్ధాశ్రమంలో. నేను ఈ మధ్యలో ఒక వ్యాసం రాసా. అందులో ఏంటంటే 30 సంవత్సరాల కింద తల్లిదండ్రులు పిల్లలతో వారానికి 30 గంటల క్వాలిటీ టైం స్పెండ్ చేసేవాళ్ళట. వారానికి 30 అవర్స్. ఈ రోజు అది 18 నిమిషాలకు పడిపోయింది. వారానికి 18 నిమిషాల. ఆదివారం పక్కకు పెట్టండి, 6 రోజులలో 6 మూళ్ళ 18. రోజుకు 3 నిమిషాలు పిల్లవాడితో మాట్లాడితే సరిపోతుందా? నేను పేరెంటే, మీరు పేరెంటే. రోజుకి 3 నిమిషాలు. వాడి దగ్గర పుస్తకాలు ఉన్నాయా, పెన్నులు ఉన్నాయా, రికార్డ్స్ ఉన్నాయా, ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాడా, స్టేషనరీకి వెళ్ళి వాడి కరాలు, వాడి పరికరాలు అవి ఉంటేనే కదా వీరుడు యుద్ధం చేసేది. ఏమీ లేకుండా యుద్ధ రంగంలోకి పంపిస్తే వాడు ఏమంటాడు? వీరుడు ఓడిపోతాడు. కాబట్టి నేను చాలా బిజీ అయి ఉండవచ్చు, అయినా ఈ రోజు నుంచి మన పిల్లలకి ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం. ఉపాధ్యాయుల పేర్లు తెలుసుకుందాం, వాళ్లతో టచ్లో ఉందాం, పాఠశాల నిబంధనలను గౌరవిద్దాం,
వాళ్ళకి కట్టాల్సిన ఫీజు వాళ్ళకి గట్టేద్దాం. మెడకు పడ్డ పాము కరవక తప్పదు. చదువును డిమాండ్ చేద్దాం. చదువును డిమాండ్ చేస్తే వాళ్ళ ఫీజు వాళ్ళకి గట్టేద్దాం. అయినా యాజమాన్యానికి నేను ప్రార్థన చేస్తున్న సిఎన్ రెడ్డి గారు, ఇంతమంది నాలాంటి తల్లిదండ్రుల తరపున అయ్యా మీరు ఎదగాలి, చాలా గొప్పగా ఎదగాలి. ఎంత ఎదగాలంటే హైదరాబాద్లోనే మీరు 100 బ్రాంచులు పెట్టాలి. మీ వెనకాల మేము ఉంటాం. కానీ మా పిల్లలకు మంచి చదువు చెప్పండి. ఇప్పుడు మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు. ఇంకా ఎక్కువ నాణ్యతతో మా పిల్లల్ని ప్రేమించండి. మీ టీచర్స్కి ట్రైనింగ్లు ఇవ్వండి. మా పిల్లలకు ఒక మంచి, మీరు ఇందాక అన్నారు నా శిష్యుడు కల్నల్ అయ్యాడు కదా, కాదు, మీరు ఏది కోరుకుంటే, మా పిల్లలు ఏది కోరుకుంటే అది కావాలి. మీ చేతుల మీద న్యాయమూర్తులు కావాలి, యాక్టర్స్ కావాలి, క్రికెటర్స్ కావాలి, పెద్ద పెద్ద నాసా ఇంజనీర్లు కావాలి, అందరూ కావాలి. మీరు సమర్థులని మాకు తెలుసు. మాకు నంబరు పెరగాలి సిఎన్ రెడ్డి గారు. మీతో పాటు మేము ఉంటాం. మా పిల్లల సేఫ్టీ మాకు ముఖ్యం. మా పిల్లలు సొంత నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం. మా పిల్లలు కమ్యూనిటీ సర్వీస్ చేసేలా మీరు వాళ్ళని తీర్చిదిద్దండి మహానుభావులారా. ఆ గురువులందరికీ ఈ పేరెంట్స్ తరపున నేను చేతులెత్తి పాదాభివందనము చేస్తూ వాళ్ళ తరపున నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. యువర్ టీమ్ ఈజ్ వండర్ఫుల్, యువర్ టీమ్ ఈజ్ వండర్ఫుల్, డూ దాట్. కాబట్టి సమ్మరీ ఏంటంటే, 0 నుంచి 5 వరకు కొట్టేది లేదు. వాడు విఐపి దేవుడు. 6 నుంచి 12 వరకు మనమే పనిష్మెంట్ తీసుకోవాలి, కొట్టేది లేదు. 13 నుంచి 19 వరకు వాడిని బాధ్యతలు అప్పచెప్పాలి. ఈ రోజున్న పరిస్థితులలో పేరెంట్స్ వినండి, వాళ్ళకి కొంచెం ముఖ్యంగా అమ్మాయిల పెంపకం వేరు, అబ్బాయిల పెంపకం వేరు. ఇది నేను చెప్పట్లేదు, నిపుణులు చెబుతున్నారు. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అందుకే నిపుణులు ఏమంటున్నారు, పిల్లలకి అవసరాన్ని బట్టి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా నేర్పాలి. మీకు రాకపోతే నిపుణుల దగ్గర హెల్ప్ తీసుకోవచ్చు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా నేర్పాలి. పరిస్థితులకు తగ్గట్టు మనం కూడా మారాలి. జాగ్రత్త సుమా. మొబైల్ ఫోన్ల గురించి చాలా గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నా దగ్గరకు వస్తారు, సార్ వీడు 12 వరకు టీవీ చూస్తున్నాడు సార్, 1 గంట వరకు చూస్తున్నాడు సార్. ఎందుకు చూస్తున్నాడు సార్? మీరు చూస్తున్నారు కాబట్టి వాడు చూస్తున్నాడు సార్. యథా రాజా తదా ప్రజా, యథా మాతా పితరౌ తథా సుపుత్రః. మీరు ఆపండి, మీరు త్వరగా పడుకోండి, నాకు 1 నెల రోజులు ప్రాక్టీస్ చేయండి. చదవట్లేదు సార్, మీరు చదవండి. అమ్మ నాయన బుక్ ముందరేసుకొని ఏదో ఒకటి చదవండి. మీకు నచ్చింది ఒక 10 రోజులు చేయండి, వాడికి అలవాటు అవుతుంది. పొద్దున్నే నాయన లేపుతాడు, నిద్ర 6 గంటలకు లేచి బుక్ చదువుకోరా, వాడు పుస్తకం తీస్తాడు, నాయన దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. ఓహో, నాయనలాగా గొప్పగా కావాలంటే మనం కూడా అట్లా చేయాలని నీ అడుగు జాడల్లోనే వాడు కూడా పడుకుంటాడు. మన పిల్లలు మనం చెప్పినట్టు చెయ్యరు, మనము ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తారు. మనం చెప్పింది చెయ్యరు, మనం ఎలా ప్రవర్తిస్తే వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. కాబట్టి వాళ్ళకి మనం రోల్ మోడల్స్ లాగా నిలవాలి, మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు. అప్పుడు ఉత్తమ పౌరులు. నేను చాలా ప్రోగ్రామ్స్ చేస్తా. టీచర్ ప్లస్, టీచర్ లాగా ఉండకూడదు, ఎక్స్ట్రా ఉండాల. పేరెంట్ ప్లస్, అందరి పేరెంట్స్ లాగా ఉండకూడదు, పేరెంట్ కాస్త ఎక్కువ ఉండాలి. వీడు స్టూడెంట్ లాగా ఉండకూడదు, స్టూడెంట్ ప్లస్ కాస్త ఎక్కువ ఉండాలి. అప్పుడు సిటిజన్ ప్లస్ తయారవుతారు. ఉత్తమ పౌరుడు నుంచి ఉత్తమ పౌరుడు తయారవుతాడు. కాబట్టి నేను ఇంకా 4-5 గంటలు మాట్లాడగలను. మీ సంస్కారం, మీ యొక్క మౌనం, మీ యొక్క కోఆపరేషన్ చూసి. కానీ పెద్దలున్నారు, వాళ్ళ మంచి మాటలు కూడా మనం విని, అందరి లక్ష్యం ఒకటే, పిల్లలు బాగుపడాలి, సమాజానికి ఉత్తమ పౌరులు రావాలి. రేపొద్దున కేబీ స్కూల్ లాంటి యాజమాన్యాన్ని, పాఠశాలని మనం గౌరవించి గుర్తుంచుకొని సమాజానికి ఒక మంచి పేరు తీసుకురావాలి. ఆ దిశలో ఇప్పటి నుంచి మనందరం టీం వర్క్ చేద్దాం. వాళ్ళ నుంచి వాళ్ళు అడిగిన క్రమశిక్షణ పాటిద్దాం, కావాల్సింది డిమాండ్ చేద్దాం, సమాజాన్ని స్ట్రెంథెన్ చేద్దాం. ఇంత మంచి కార్యక్రమానికి ఇలా ఆహ్వానించి, ఇంత గౌరవంగా దాన్ని విని, ఉపన్యాసాన్ని విని సహకరించిన మీ అందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
I feel really proud about the teachers of this school. Hats off. CN Reddy garu, keep it up. Aruna garu, namaste. Thank you so much, sir, for your motivational and inspiring words. I would now take the honor of requesting our guest of honor, Shri B. Satyanarayana Reddy, to please address us in few words. ఈరోజు ఇక్కడ కేబీ స్కూల్ యాన్యువల్ డే సందర్భంగా ఇక్కడ కరస్పాండెంట్ సిఎన్ రెడ్డి గారు, అలాగే ఆనరబుల్ వెంకటేశ్వర రెడ్డి సార్, అలాగే చారి సార్, అలాగే మేడం గారు, ఇక్కడున్న అధ్యాపక బృందం, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు అందరికీ, తల్లిదండ్రులందరికీ నమస్కారం. విద్యార్థులకు శుభాశీస్సులు. ఇప్పుడు చారి గారు చాలా చక్కగా చెప్పారు. మీ అందరికి కూడా నిజంగా మేమందరం కూడా ఇన్స్పిరేషన్ పొందాల్సినటువంటి స్పీచ్ అది. ఈరోజు ఫస్ట్ ఇక్కడికి ఎంట్రన్స్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు సిఎన్ రెడ్డి గారు మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటిది ఒక పెద్ద మ్యూజియం. నేను అనుకున్నా ఎక్కడన్నా ఏదన్నా ఒక ప్రోగ్రాం నడిస్తే దానికి ఒక పెద్ద మ్యూజియం ఏర్పాటు చేస్తారు ఫస్ట్. అలా మీ విద్యార్థులు సో తర్వాత టీచర్స్ అందరు కలిసి చేసినటువంటి ఆల్ ఈవెంట్స్కు సందర్భంగా అక్కడ మొత్తం అంతా క్రోడీకరించి చేయడం జరిగింది. అంటే ఈ స్కూల్లో యాక్టివిటీస్ నడుస్తున్నాయి, ఎట్లా ఉంది ఏం సంగతి తెలియడానికి అది చూస్తే సరిపోతుంది. సరే, ఫస్ట్ విద్యార్థులు అనేటటువంటి వాళ్ళు ఈ దేశానికి భావి భారత పౌరులు. వాళ్ళని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత, ఒక మంచి పౌరునిగా ఈ దేశానికి అందించాల్సిన బాధ్యత మరి తల్లిదండ్రులది, అలాగే అధ్యాపకులది. ఇప్పుడు మన సిఎన్ రెడ్డి గారిని చూసినాం. వారిప్పుడు ఇక్కడ మాతృదేవోభవ పితృదేవోభవ అని ఇక్కడ మనందరి సమక్షంలో అలాగే ఇక్కడ ఉన్న అధ్యాపక బృందం అంతా కూడా 3వ స్థానంలో ఉండేది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. అంటే ఈ గురుస్థానం తల్లిదండ్రుల తర్వాత గురుస్థానానికి ఇస్తాం. అలాంటి గురువులు తల్లిదండ్రులని మనం అందరం కూడా గౌరవించుకున్నప్పుడే, ఆ గౌరవించే తత్వం చిన్నపిల్లలప్పటి నుంచి మనలో అలవర్చుకున్నప్పుడే ఈ దేశానికి కావలసినటువంటి పౌరులుగా, ఈ దేశానికి కావలసినటువంటి ఆదర్శ పౌరులుగా తయారవుతారు. ఏ దేశమైనా ఆ దేశం యొక్క అభ్యున్నతి, డెవలప్మెంట్ చూడాలంటే యువత, ఆ దేశ యువత స్కిల్స్ మీదనే ఆ దేశం ఆధారపడి ఉంది. మరి దాన్ని తయారు చేయాలి అంటే దాంట్లో ఇప్పుడు చెప్పినట్టుగా మన తల్లిదండ్రుల బాధ్యత, ఉపాధ్యాయుల బాధ్యత ఉంది. దీనికి మనం అందరం కూడా ఫస్ట్ మన పిల్లల్ని, ఇప్పుడు జనరల్గా మనిషి 100 ఏళ్ళు బతకాలి. 100 ఏళ్ళు బతకాలంటే మనిషి బతకడానికి గాలి, నీరు, ఆహారము, ఈ 3 అవసరం. ఇవన్నీ కూడా ఇప్పుడు కల్తీ అయిపోయినాయి, మనందరికీ తెలుసు. మనమందరం కూడా 60-70 ఏళ్ళు బతుకుతామా, అబ్బో నొప్పి రోగాలతో ఏం బతుకుతామని అనుకుంటాం. అదే మన తాతల్ని, మన తండ్రుల్ని, మన అమ్మమ్మల నానమ్మలను చూస్తే వాళ్ళు ఈజీగా 80-90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికిరు. మరి మనం కూడా అలా ఎందుకు బతకూడదు అంటే మన జీవన విధానం అన్నీ కల్తీ అయిపోయినాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా మనం ఏది చేసినా ఏం చేసినా మన పిల్లల కోసమే. కాబట్టి మనం అందరం కూడా ఈ కల్తీ వస్తువులు ఇవన్నీ ఏది లేకుండా మనం స్వచ్ఛంగా, ఇప్పుడు పిల్లలందరికీ ఈ మిల్లెట్స్ అని ఇప్పుడు తీసుకొస్తున్నాం మనం, చిరుధాన్యాలు. ఇటు ఆహారంగా ఇస్తే జనరల్గా పెద్దలు ఏం చెప్పారు, ఒక కవి, తిండి కలిగితేనే కండ కలదోయ్, ఈసురోమని మనుషులుంటే దేశమేమో ఏ గతికి బాగుపడున్నాయి.
తిండి కలిగితే కండ కలదు. కండ కలిగితే మనిషి ఆరోగ్యంగా 100% ఆరోగ్యంగా ఉంటాడు. ఆరోగ్యంగా ఉన్న మనిషే ఏదైనా సాధించగలుగుతాడు. కాబట్టి ఇదంతా కూడా మన పిల్లల కోసం మనము ఎక్కడ కల్తీ లేనటువంటి ఆహార పదార్థాలు వాడాలి. స్వచ్ఛమైన గాలి కావాలి. మనం అందరం చెట్లు ఏమనుకుంటాం, పక్కన చెట్టు ఉంటే ఆ చెట్టు కిందికి పోయి ఎండాకాలంలో మన వెహికల్ నీడకు పెడదాం అనుకుంటాం, లేదా నీడ నిలబడదాం అనుకుంటాం. కానీ మన ఇంటి ముందర చెట్టు ఉంటే ఎప్పుడు కొట్టేద్దామని ఆలోచన చేస్తాం. మరి చెట్లు లేకపోతే ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. మరి స్వచ్ఛమైన నీరు కావాలి. నీరు ఇప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా ఏదో ఆర్ఓ వాటర్ లేకపోతే మినరల్ వాటర్ అదని ఇదని తెచ్చుకుంటాం. నిజంగా కాచి ఉడబోసిన నీరు తాగితే చాలా మంచిది. చిన్నయే కానీ మనం టెక్నాలజీ పెరుగుతూ ఉంటే ఆ టెక్నాలజీ మన ఆరోగ్యానికి కాకుండా అనారోగ్యానికి తోడ్పడుతున్నట్టుగా మన జీవన గమ్యం సాగిపోతుంది. కాబట్టి కూడా అందరూ కూడా పిల్లల్ని ఎలా ఇది చేయాలంటే, జనరల్గా ఇప్పుడు చారి గారు చెప్పారు, నేను డాక్టర్ కాలేదు నా పిల్లలు డాక్టర్ కావాలి, లేదా నేను యాక్టర్ కాలేదు నా పిల్లలు యాక్టర్ కావాలి. ఇది కాకుండా పిల్లలకు కూడా ప్రతి పిల్లవాడికి ఒక యాంబిషన్ ఉంటుంది. అంటే వాళ్ళలో న్యాచురల్గానే వాళ్ళలో ఒక స్కిల్స్ డెవలప్ అవుతాయి. వాటిని మనం గుర్తించి వాడికి స్వేచ్ఛ ఇవ్వాలి. ఆ స్వేచ్ఛ ఇచ్చినప్పుడే ఖచ్చితంగా వాళ్ళు ఆ ఫీల్డ్లో నిష్ణాతులు అవుతారు, మంచిగా స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు, ఈ సమాజానికి ఉపయోగపడతారు. అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ కల్చరల్ యాక్టివిటీ చూసినాము. నిజంగా ఆ యాక్టివిటీస్ వరకు పిల్లలు కరెక్ట్గా ఇది చేస్తే వాళ్ళ జన్మ ధన్యమైనట్టే. ఆచరిస్తే ఇక్కడ ఏంటి, మనిషి ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, మన పేరెంట్స్ తోటి గ్రాండ్ పేరెంట్స్ తోటి ఏ విధంగా ప్రవర్తించాలి. ఇప్పుడు మన తల్లిదండ్రులను అనుకరిస్తారు పిల్లలు. ఇప్పుడు మన చారి సార్ చక్కగా చెప్పాడు. కాబట్టి మనం అందరం కూడా పిల్లలకు ఆదర్శంగా ఉండి మన పిల్లల్ని తీర్చిదిద్దే బాధ్యత పేరెంట్స్కి ఉంది. మెయిన్గా పేరెంట్సే వాళ్ళని తీర్చిదిద్దే తర్వాత మన ఉపాధ్యాయులకు ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా వాళ్ళు మంచి పౌరులుగా ఉండాలి అన్నప్పుడు మనం వాళ్ళకి కొన్ని నీతి నియమాలు కట్టుబాట్లు ఈ సమాజానికి ఉపయోగపడే విధానం. అంటే జనరల్గా మనం వెనకడికి మనవళ్లకు మనవరాళ్లకు నాయనమ్మలు తాతమ్మలు వీళ్ళందరూ ఉంటే మహాభారతం రామాయణం చెప్పేటోళ్ళు. జనరల్గా మనకి ఏం చెప్తున్నాయి, మనిషి ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు, ఈ రెండు విషయాలు బ్రహ్మాండంగా ఆ రెండు పుస్తకాలు చెప్తాయి. మనం అందరం కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా, ముందు స్పీకర్ చెప్పినట్టుగా మనం ఈ టీవీ సీరియళ్ళు అవి చూస్తుంటాం. కానీ మన ఇంట్లో మహాభారతం రామాయణం పెడితే మనం తల్లిదండ్రులు ఎప్పుడన్నా చదువుతుంటే పిల్లలు కూడా ఈ చదవడానికి కొంతమంది అన్న ఇష్టపడతారు, కొంతమంది అన్న అలవాటు చేసుకుంటారు. తల్లిదండ్రుల మీద బాగా ఇష్టం పిల్లలు, మా తల్లిదండ్రులు చెప్తున్నారు కాబట్టి నేను కూడా ఈ పని చేయాలని అలవాటు చేసుకుంటారు. అట్లా మనం వాళ్ళని కొంచెం ధర్మబద్ధంగా, నీతిబద్ధంగా, నియమబద్ధంగా వాళ్ళు పెరగడానికి మనం సహకరించి వాళ్ళని ఆల్రౌండ్ డెవలప్మెంట్కు, వాళ్ళ ఆయురారోగ్యాలకు అన్నిటి సహకరించి వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దితే అప్పుడు తల్లిదండ్రులుగా మీ జన్మదినమైనట్టే. పిల్లలుగా వాళ్ళు కూడా గ్రేట్ పౌరులుగా, చాలా గొప్ప పౌరులుగా ఈ సమాజానికి ఉపయోగపడతారు. కాబట్టి మరి దయచేసి అందరు తల్లిదండ్రులు కూడా బాధ్యత, ఎవరైనా తన పిల్లలు బాగుండాలి, సమాజం బాగుండాలనే కోరుకుంటారు. ఈ సమాజానికి అక్కరపడేటటువంటి విద్యార్థులుగా, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ స్కూల్ యాజమాన్య వారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. I take the privilege of requesting our Chief Guest, Sri Justice Dr. A. Venkateswara Reddy, to enlighten our audience. సోదరులు, ఈ పాఠశాల అధ్యాపక సిబ్బంది,
వేదికకు అటువైపున ఉన్న ఈ పాఠశాల పోషకులు, పేరెంట్స్, ప్రియమైన విద్యార్థినులు, మీడియా మిత్రులు అందరికి కూడా నా నమస్సుమాంజలు. మొదటిగా నా ప్రొఫైల్ చిన్నగా కరెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే నేను వింటుంటే నేను ఇంకా సర్వీస్లో ఉన్నాను అనుకుంటున్నారు. నేను గత సంవత్సరం అంటే ఏప్రిల్ 2023లో నేను ఐ హ్యావ్ డిమిటెడ్ ది ఆఫీస్, అప్పుడు రిటైర్ అయ్యాను. ఆ తర్వాత నా వ్యక్తిగత పనులు నేను చేసుకుంటున్నాను కాబట్టి అదొక్కటి కరెక్ట్ చేయాలి. నాపై ఎంతో అభిమానం ఉంచి దాదాపు 30 సంవత్సరాల క్రితం మేము కలిసి మాట్లాడుకున్న తర్వాత అవే మాటలను రిపీట్ చేసుకుంటూ నన్ను జ్ఞాపకం పెట్టుకొని, సార్ మీరు రావాలి, కొంత టైం ఇవ్వాలి అన్నారు. వ్యక్తిగతంగా నాకెందుకో కొద్దిగా ఇబ్బంది అనిపించేసిస్తుంది. ఈ మధ్యన రెగ్యులర్గా ఫంక్షన్స్ అవి అటెండ్ అవుతున్నాం కాబట్టి రెడ్డి గారు ఈసారికి నాకు ఎగ్జామ్ చేయండి అంటే, లేదు సార్ వస్తే బాగుంటుంది అన్నారు. వారు అడిగిన తీరు నాకు వేరే సమాధానం చెప్పే అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఇక్కడికి వచ్చేసాను. ఒకవేళ నేను ఇక్కడికి రాకుండా ఉంటే ఎంత నేను మిస్ అయిపోయేవాడినో అనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. ఎందుకంటే ఇక్కడ అధ్యాపక వర్గం కానివ్వండి, విద్యార్థినీలు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, చాలా అందరూ ఎవరంతకు వాళ్ళు చాలా బాధ్యతగా వారి రోల్స్ అంటే పాత్రలు చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా 27 సంవత్సరాలు ఒక వ్యవస్థను నడిపి, అది అమ్మా నాన్న పేరుతో కేబి కళావతమ్మ భగవాన్ రెడ్డి పేరుతో నడిపి ఇంతమందికి విద్యా గంధాన్ని అందిస్తున్న మిత్రులు డాక్టర్ సిఎన్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలా ఈ వ్యవస్థ నడపడానికి సహకరించిన అధ్యాపక వర్గం కానివ్వండి, పేరెంట్స్, ఎందుకంటే విద్యార్థుల పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే వ్యవస్థ దానంతకదే నడవదు. ఇందాక కళాశాల ప్రిన్సిపల్ అమర్ గారు చెప్పినట్టుగా, మన మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ శ్రీనాథ్చారి గారు చెప్పినట్టుగా, ఈ వ్యవస్థ అంతా ఒక గడియారం లాగా, అందులో ఉండే చిన్న ముళ్ళు కూడా దాని టైం చూపించే దాని మీద ప్రభావం చూపిస్తుంది. ఎక్కడో ఒక క్లర్కు ఆ లారీ బయటికి పోయేదానికి సంతకం పెట్టకపోతే ఈ స్కూల్ పిల్లవాడిని ఆ పంతులమ్మ కొడుతుంది. పాపం ఆ పంతులమ్మ అందరినీ వెతుక్కుంటూ పోయి చివరికి వాళ్ళ తండ్రినే పట్టుకుంటుంది. ఆ రకంగా ఏ చిన్న ముళ్ళు, ఏ చిన్న స్ప్రింగ్ లాంటిది కూడా వాచ్లో నడవకపోతే అల్టిమేట్గా వాచ్ అనేది డిఫెక్టివ్ పనిచేస్తుంది. కాబట్టి మనమందరం కూడా మన పరిమితుల్లో, పరిధుల్లో మన బాధ్యతలను, రెస్పాన్సిబిలిటీస్ని అన్నీ కూడా ఎరిగి వాటి ప్రకారంగా నడుచుకుంటే ఈ వ్యవస్థలన్నీ కూడా చక్కగా వాటంతకవే నడుస్తాయని చెప్పేసి నేను ఈ రకంగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఇవాళ మన కళ్ళకు కట్టినట్టుగా డాక్టర్ సిఎన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మా నాన్నగారిని మనందరి ముందర వేదికపైకి ఆహ్వానించి సత్కరించి మనం ఎట్లా ఉండాలా, రేపొద్దున ఆ జనరేషన్ ఎట్లా ఉండాలా, అమ్మా నాన్నని ఏ రకంగా చూసుకోవాలా అని చక్కగా అందరికీ ఆదర్శప్రాయుడిగా ఉన్నారు. ఇదే సంస్కారాన్ని మీ పిల్లలకు అందజేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది టువర్డ్స్ హోలిస్టిక్ ఎక్సలెన్స్ అని ఉంది. ఎక్కడో వస్తుంటే నేను సైన్ బోర్డ్స్ మీద చూశాను, కేబీ స్కూల్ టువర్డ్స్ హోలిస్టిక్ ఎక్సలెన్స్ అని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఇన్ డీటెయిల్గా చెప్పకుండా ఏ కార్యక్రమానికి అది చాలా ధీటుగా ఉన్నాయి. అవి చూస్తూ ఉంటే ఈ పాఠశాల అధ్యాపక వర్గం కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, ఇన్ ట్రూ స్పిరిట్ టువర్డ్స్ హోలిస్టిక్ ఎక్సలెన్స్ కోసం పనిచేస్తుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ పిల్లలకు చక్కని విద్యాభ్యాసాలతో పాటు మంచి సంస్కారం కూడా అందించే ప్రయత్నం మిత్రులు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ అబ్దుల్ కలాం గారు, ఆయన మన ఫార్మర్ ప్రెసిడెంట్, ఆయనను పీపుల్స్ ప్రెసిడెంట్ అంటారు, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఆయన ఒక సందర్భంలో
ఒక మాట అంటారు, ఈ దేశం కరప్షన్ ఫ్రీగా ఉండాలంటే, లేకుంటే ఒక సంస్కారవంతమైన జనరేషన్ ముందుకు రావాలంటే బాధ్యత కేవలం ఒక ముగ్గురి మీదనే ఉంటుంది. వాళ్ళు అమ్మా, నాన్న, ఉపాధ్యాయులు. కాబట్టి వాళ్ళు బాధ్యత ఎరిగి వాళ్ళ పాత్రల్లో సరిగ్గా పిల్లలను పెంచి, ఇంటి దగ్గర అమ్మా నాన్న, పాఠశాలకు వస్తే సెకండ్ పేరెంట్గా ఉపాధ్యాయులు కనుక పిల్లల్ని చక్కగా చూసుకోగలిగితే వాళ్ళు విద్యాబుద్ధులతో పాటు మంచి సంస్కారం నేర్చుకుని భావితరాలకి మన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ గురించి శ్రీనాథాచార్య గారు చాలా చక్కగా చెప్పారు. ఆ పేరెంట్ చైల్డ్ రిలేషన్ మంచి రిలేషన్ లేకపోతే కనుక చాలా సందర్భాల్లో ఆ డిస్టర్బెన్స్కి వెళ్ళి ఒక డిస్టర్బ్ చైల్డే వస్తాడు, కానీ మంటలకెళ్ళి పొగ కాలుతుంది, కానీ ఐస్ క్రీమ్ లాగా ఐస్ లాగా చల్లగా రాదు. కాబట్టి ఆల్వేస్ ఇట్ ఈస్ సెడ్ దట్ హ్యాపీ పేరెంట్స్ రైజ్ హ్యాపీ చిల్డ్రన్. సాధ్యమైనంత వరకు మనం సంతోషంగా ఉండాలి, మన పిల్లల్ని కూడా సంతోషంగా పెంచడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మీకు మనవి చేస్తున్నాను. మేము చదువుకునే రోజుల్లో, లేదు అంటే ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రముఖులు చదువుకునే రోజుల్లో కూడా మాకందరికీ కరికులంలో పెద్ద బాల శిక్ష ఉండేది. ఇంటికి వస్తే కథలు చెప్పడానికి ఓ మేనమామనో ఓ తాతనో ఉండేవారు. రామాయణం, భారతం మేము చదవాల్సిన అవసరం లేకుండా వాళ్ళు చెప్తా ఉంటే రాత్రిపూట 2 గంటల వరకు. ఆ కాలంలో టీవీలు, రేడియోలు తర్వాత కాలంలో వచ్చినాయి, కానీ చెప్పుకుంటూ వింటూ పోతూ ఉంటే అన్నీ ఆ సంస్కార గంధం అంతా మాకు అన్కాన్షియస్గా పట్టింది. అన్ఫార్చునేట్గా ఇవాళ టెక్నాలజీ పెరిగినా కూడా దాన్ని సరైన దృష్టిలో, సరైన కోణంలో వాడుకోలేకపోతున్నాం. ఇందాక సెల్ ఫోన్స్ని ఎలా వాడుకుంటున్నామో మనం చూసాం. అదే మిత్రులు చెప్పినట్టుగా మనం ఏం చేస్తే, మనం ఏది ఆచరిస్తే మన తరువాత పిల్లలు అదే ఆచరిస్తారు. మనం చెప్పింది వినరు, మనం చేసింది చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి యాజ్ ఎ పేరెంట్ అంతా కూడా మహాత్మా గాంధీ గారిని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఆయన దగ్గరికి ఒకసారి ఒక పెద్ద ఆవిడ వచ్చేసేసి, మా పిల్లలు ఫలానా తప్పు చేస్తున్నారండి, ఊరికే అదే తింటున్నారు అంటే, మహాత్మా గాంధీ గారు ఒక వారం రోజులు టైం ఇవ్వండి అమ్మా, ఈలోగా నేను మీకు మంచి సలహా ఇస్తా అని చెప్పేసి. ఎందుకంటే ఆయన చేస్తుంది అదే కాబట్టి. ఈ వారం రోజులు ఆయన అది మానేసేసి ఆ తర్వాత వాళ్ళకి సలహా ఇచ్చేసేసేసిండు. అంటే పేరెంట్ అనేవాడు తను ఒకటి చేస్తూ పిల్లల్ని ఇంకోటి చేయమంటే ఎప్పుడు జరిగే పని కాదు. కాబట్టి మనం ఆచరించి మనం వాళ్ళకి మార్గదర్శకులుగా ఉండే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. దాదాపుగా పేరెంట్ అనేవాడి రోల్ ఎట్లా ఉంటుందంటే, అది సమాజంలో ఎవరు కూడా దాన్ని భర్తీ చేయలేరు. కాబట్టి ఆ రోల్ చాలా బాధ్యతాయుతంగా మనం ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులతో పాఠశాలకు రావడం, వారన్నట్టుగా ఎవరో ఒకరు వస్తే ఆ విద్యార్థి వీక్నెస్ ఏంటి, వాడి టాలెంట్ ఏంటి, వాడు చదువులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడా, లేకుంటే వాడికి ఇతరత్ర ఏదైనా ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ ఉందా. ఎందుకంటే ఇవాళ రేపు చదువు ఒక్కటే ముఖ్యం కాదు. వాడు ఒకవేళ స్పోర్ట్స్ మ్యాన్ అయింది అనుకోండి, వాడికి లేకుంటే ఒక మ్యూజిషియన్ అయింది అనుకోండి, లేకుంటే వాడికి ఎంతసేపు ఏదో చేనేసేసి ఇంకోటి చెప్పాలనుకోండి, చాలా రకాలైన ఎక్స్పర్టైజ్ పోయడానికి. ఎందుకంటే ఇవాళందరం మనం సూపర్ స్పెషాలిటీ స్టేజ్లో ఉన్నాం. ఇవాళ వెనకట్లాక మనకి ఏదో రోగం వస్తే ఆయన నాటు మంది వేస్తే రోగాలు తక్కువే స్టేజ్ పోయింది. మనం చాలా మైన్యూట్గా రీసెర్చ్ చేసేసి వాడి క్వాలిటీస్ ఏంటి, వాడిని ఎక్కడ మనం ముందుకు తీసుకెళ్తే వాడు ఎంత ఎక్స్పర్టైజ్ అవుతాడు. ఇవాళ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ అంతా కూడా అట్లాగే నడుస్తూ ఉంది. మనం కనుక అమెరికా లాంటి దేశాల్లో ఎడ్యుకేషన్ ఎట్లా నడుస్తుందా అంటే, విద్యార్థుల్లో ఉండే ఇంట్రెస్ట్ వాడిని ఆ రకంగా తీసుకెళ్తారు. 6th 7th నుంచి ఆల్మోస్ట్ వాడు అక్కడే వెళ్ళిపోతూ ఉంటాడు. మనలాక వాడిని తీసుకొచ్చేసేసి 6వ తరగతిలోనే 10వ తరగతి సబ్జెక్ట్ చెప్పేసేసి, 10వ తరగతిలోనే వాడికి ఎంసెట్ 2 years చెప్పేసేసి వాడి బుర్ర అంతా ఇంకో పక్క ఆలోచన చేస్తూ ఉంటుంది. మనం డాక్టర్ కాలేదు, మనం ఇంజనీర్ కాలేదు, మనకి ఎన్ఐటీలో ఐఐటీలో సీట్ రాలేదు, పక్కవాడి అబ్బాయికి ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి మా పిల్లవాడు ఇవన్నీ కావాలి అని చెప్పేసి మనకు తెలియకుండానే మనకు కావాల్సింది ఆ చిన్నారి మనసు మీద రుద్ది, వాడు ఎంత కష్టమై వాడు అక్కడికి వస్తాడు, ఇవి కోపం అవుతాడా కాదా అని ఏది ఆలోచించకుండా వాడి మీద రుద్దుతాం. ఆ ప్రయత్నంలో ఒకవేళ మనది వాడిది ఒకే ఇంట్రెస్ట్ అయితేనేమో వాడు చాలా ఎక్సెల్ అయిపోతాడు.
మన ఇంట్రెస్ట్ విద్యార్థి ఇంట్రెస్ట్ మధ్యన ఎక్కడో దగ్గర కొంత క్లాష్ వచ్చిందనుకోండి, అక్కడే వాడు +2 లోపల వాడు డ్రాప్ అవుట్ అవ్వడమో లేకుంటే ఇంకో అలవాటు నేర్చుకోవడమో ఇంకోటి నేర్చుకుంటున్నాడు. కాబట్టి నేనేమంటానంటే విద్యార్థి ఏ రకంగా ఉన్నాడు, వాడు చదువులో మెళకువలు ఉన్నాయా, ఆటపాటల్లో మెళకువలు ఉన్నాయా, లేకుంటే ఇంకా వాడికి ఏదైనా సంగీతం కానివ్వండి ఇంకోటి కానివ్వండి దేంట్లో అయినా ప్రత్యేకమైన టాలెంట్ కనపడుతుందా అనేది ఒకసారి ఉపాధ్యాయుడు పేరెంట్ ఇద్దరు కనుక ఇంటరాక్ట్ అవుతే మనకు తెలుస్తుంది. వాడు పక్కోడు పిల్లవాడు మాదిరి ఇంజనీరింగ్ కావాల్సిన అవసరం లేదు, డాక్టర్ కావాల్సిన అవసరం లేదు, జడ్జి కావాల్సిన అవసరం లేదు. వాడికి ఏ తెలివి ఉంటే, బికాస్ ఈచ్ ఇండివిజువల్ ఈజ్ యూనిక్ పీస్. వాడికి ఉండే టాలెంట్ ఇంకోడికి ఉండదు, ఇంకోడికి ఉండే టాలెంట్ వాడికి ఉండదు. కాబట్టి వాడికి ఉండే టాలెంట్ను గుర్తించేసేసి పేరెంట్స్ కానివ్వండి అధ్యాపకులు కానివ్వండి వాడిని ఆ రకంగా తీసుకెళ్ళాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఎక్స్ప్లెయినింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ పేరెంటల్ రోల్ అండ్ ఇన్ చైల్డ్ గ్రోత్, అబ్రహం లింకన్ హ్యాస్ వన్స్ సెడ్ దట్ ఆల్ దట్ ఐ యామ్ అండ్ హోప్ టు బీ ఐ ఓ టు మై మదర్. వారు ఏమంటారంటే ఇవాళ నేను ఎట్లా ఉన్నా రేపొద్దున ఎలా అయినా కూడా ఇదంతా మా అమ్మగారి వల్లనే అంటారు. ఆ కాలంలో అక్కడ పాశ్చాత్య దేశాల్లో అన్నమాట. అది పాశ్చాత్య దేశమైనా భారతదేశమైనా ఏ ప్రదేశమైనా భాష వేరైనా భావం ఒక్కటే. కాబట్టి పేరెంట్ అనేవాడు తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత నెరిగేసేసి పిల్లలను ఉపాధ్యాయులతో కొంత కరిలేట్ చేసుకొని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇక టీచర్స్ గురించి చెప్పాలంటే టీచర్స్ ఆర్ ది సెకండ్ పేరెంట్స్ అండ్ టీచింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొఫెషన్ విచ్ క్రియేట్స్ ఆల్ అదర్ ప్రొఫెషన్స్. ఎందుకంటే ఉపాధ్యాయుడు అనేవాడు పాఠం చెప్పకపోతే ఒక యాక్టర్ లేడు, ఓ డాక్టర్ లేడు, ఓ ఇంజనీర్ లేడు, ఈవెన్ ఒక కోచ్ లేకపోతే ఒక ప్లేయర్ కూడా లేడు. కాబట్టి టీచర్ అనే వ్యవస్థ వీళ్ళందరినీ తయారు చేస్తుంది, ఒక టార్చ్ లైట్ లాగా ముందుకు పెట్టి తీసుకెళ్తూ ఉంటుంది. ఇందాక మిత్రులు శ్రీనాథ్చారి గారు చెప్పినట్టుగా వారు పిల్లల్ని ఏ రకంగా మనము 1 to 6 తర్వాత 6 to 13, 13 to 19 ఈ 3 ఏజెస్లో కూడా మనం దండించాల్సిన దానికంటే వాడిని ఒక దేవుళ్లాగా చూసేసి వాడి తరఫున మనం శిక్ష అనుభవించి కొన్ని మనం చేయాల్సిన పనులు వాడికి బాధ్యత అప్పచెప్పేసేసి ఈ 3 ఏజెస్లో వాడిని మన దారిలోకి తీసుకొచ్చుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఏమంటారంటే టీచర్ ప్రొఫెషన్ యొక్క ఇంపార్టెన్స్ గమనించేసేసి దే ఆర్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ కంట్రీ, ద పిల్లర్ ఆన్ విచ్ ఆల్ ఆస్పిరేషన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ రియాలిటీస్. వాళ్ళ మీద ఆధారపడి అన్ని కోరికలు కూడా నిజస్వరూపానికి తీసుకురాబడతాయి. కాబట్టి పంతులు అనేవాడికి చాలా గురుతరమైన బాధ్యత ఉంటుందని చెప్పేసి ఆ బాధ్యత ఆయన ఒక్కరే చేయలేరని చెప్పేసి ఇదంతా మళ్ళీ మన గడియారం ముళ్ళు టైం చూపించడానికి అందరం ఎట్లా బాధించుతామో, లేకుంటే గేదె పాలు ఇవ్వకపోతే పిల్లవాడికి ఎట్లా తిట్లు పడతాయో, ఇదంతా ఒక చైన్ రియాక్షన్. కాబట్టి మనమందరం ఎవరంతా వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ మోటివేటెడ్. అండ్ ఒక పేరెంట్ కనుక పిల్లవాడికి దినానికో 3-4 గంటలు టైం ఇవ్వకపోతే ఐ డోంట్ థింక్ హీ ఈస్ కన్సిడర్డ్ టు బి ఏ పేరెంట్ ఎట్ ఆల్, బికాస్ వీఆర్ నాట్ ATM machines. వెనకటి కాలంలో పంట ఒక్కసారి అమ్ముకుంటే ఏడాది పొద్దు అదే ఆ పెట్టెలకెళ్ళి రూపాయి పెద్ద మనిషి తీసిస్తుంటే ఆ జీవితకాలం అంతా గడిచిపోయేది. లేదా ఏదో ఒకటి తెచ్చుకుంటే ఆ గుడ్లో లేకుంటే పంట తీసుకుపోయి ఆ సావుకారికి ఇస్తే ఆయన ఇచ్చిన పైసలే అవే గడిచిపోయేది. కానీ ఇవాళ ఆ సంవత్సర కాలం అంతా ఒక రోజులో ఆదాయం వస్తున్నా కూడా మనలో ప్రశాంతత లేదు, మనలో నిన్నటి డిసిప్లిన్ లేకుండా పోయింది. ఎవరంతా వాళ్ళు యాంత్రిక జీవనం సైడ్ పరిగెత్తుతూనే ఉన్నాం. కాబట్టి ఈ యాంత్రిక జీవనానికి కొంతైనా మనం స్వస్తి పలికి, సంపాదన ఎంతో ఉన్నా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీ సంసారం చక్కగా ఉండాలా, నీ పిల్లలు చక్కగా ఉండాలా, వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలా అనే ఒకే ఒక మోటివ్తో మనందరం కూడా ఉండాలని చెప్పేసి నేను మీకు కోరుకుంటున్నాను. నేను ఇది చాలా కాలం అవుతుందని ఇంగ్లీష్లో రాసుకొచ్చినట్టున్నాను. ఐఎమ్ ట్రయింగ్ టు ట్రాన్స్లేట్ ఇట్ టు తెలుగు, దయచేసి మన్నించాలి. పిల్లలకి ఎప్పుడు కూడా మీరు క్లాస్లో ఫలానా వాడే ఫస్ట్ వస్తాడు, నేను ఎప్పుడు లాస్ట్ బెంచ్, ఇవన్నీ కూడా మీరు సెల్ఫ్ ఇంపోజ్డ్. ఎప్పుడు కూడా
ఇంటెలిజెన్స్ అనేది డైనమిక్. ఇవాళ వాడు ఉండొచ్చు, రేపు ఇంకోటి ఉండొచ్చు, ఎల్లుండి నేను ఉండొచ్చు. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళమందరము ఐదర్ గురుకుల పాఠశాలలో కానీ లేకుంటే ప్రభుత్వ పాఠశాలలో కానీ చదువుకున్న వాళ్ళమే. కానీ మీ మాదిరి ఇలా ప్రైవేట్ పాఠశాలలో మా అమ్మ నాన్న చదివించిన రోజులు కావు అవి. ఆ రోజున ఇలాంటి ప్రైవేట్ స్కూల్స్లో విద్యాగంధాన్ని వాళ్ళ వ్యాపారం అనుకోండి, దాంతోపాటు వాళ్ళు చేస్తున్న సేవ చాలా అమూల్యమైంది. విద్యాగంధాన్ని విద్యార్థులకు అందించే వ్యవస్థ కూడా చాలా దూరంగా ఉండేది. ఇప్పుడు మేము మామూనార్లు చదువుకుంటే అప్పట్లో ఏదో ఒకటి ఉండేది, మోడర్న్ స్కూల్ అనేది ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండేది. మంచి పిల్లలు ఎక్కడ చదివితే అది బేసిక్ ప్రాక్టీసింగ్ హై స్కూల్కి పోతే అది చాలా గ్రేట్. మేమంతా బీపీహెచ్ఎస్ ప్రోడక్ట్ అంటే పీపుల్ వర్ గివింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. మాకు రంగనాయకులు గారు వాజ్ ది హెడ్ మాస్టర్. ఆయన నేషనల్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చేసిందంటే ఆయన చూస్తే అసలు అందరం కూడా పాదాభివందనానికి ఒక్క క్షణం కూడా తక్కువ కాకుండా చేసే, ఎందుకంటే ఆయన ఒకేసారి కనపడేవాడు. మార్నింగ్ ప్రేయర్లో వారు కనపడేది, వారు కనపడ్డారంటే ఒక ఇన్స్పిరేషన్. ఇవాళ చాలా పాఠశాలలో ఆ ప్రేయర్ లేదు, ఒక రోల్ మోడల్ అనేవాడు లేడు. ఆ రోల్ మోడల్ను తీసుకుంటే కనుక పిల్లలు రోజు వారిని చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఒక గౌతమ్ గంభీరో, ఒక కపిల్ దేవో, ఇంకోడ్నో లేకుంటే ఒక యాక్టర్నో, లేకుంటే ఒక మోటివేషనల్ ఎక్స్పర్ట్నో, లేకుంటే ఒక కాలేజ్ నడిపిస్తున్న కరెస్పాండెంట్నో, ఒక జడ్జినో, ఎవరినో ఒకరిని మోటివేషన్ ఒక రోల్ మోడల్గా తీసుకోవాలనుకుంటారు. అలాంటి రోల్ మోడల్ వాళ్ళకి చిన్నప్పుడే మొదటిగా వాళ్ళ పేరెంట్స్, చాలా సందర్భాల్లో పేరెంట్స్ యాక్షన్స్ కానివ్వండి, వాళ్ళ మాటలు కానివ్వండి, ఒక పర్మనెంట్ ఇంప్రెషన్ క్రియేట్ చేయబడతాయి. కాబట్టి పేరెంట్ చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. నేను ఏదో ఫీజు కట్టేస్తున్నా, వాడికి నెలకు 10,000 20,000 కడుతున్నా, లేకుంటే సంవత్సరానికి 5 లక్షలు కడుతున్నా, ఇది బాధ్యత స్కూల్ టీచర్దే అంటే స్కూల్ టీచర్ చెప్పే వరకే చెప్తారు. పిల్లగాడిని ఏమవుతుంది అనేది అగైన్ ఇందాక వారు చెప్పినట్టుగా వాడిని కొట్టకూడదు, వాడి కోసం మనం శిక్ష అనుభవించాలా, వాడికి మన బాధ్యత అప్పగించాలా, ఇవన్నీ కూడా స్కూల్ టీచరో కాలేజ్ టీచరో చేయలేరు. అట్లా చేస్తే కనుక ఆ స్కూల్ టీచర్ జాబ్ చేయలేరు. ఎందుకంటే ఎంతమంది శిక్ష ఒక స్కూల్ టీచర్ అనుభవించగలుగుతారు, ఎంతమంది బాధ్యతలు ఒక స్కూల్ టీచర్ ఎవరికి అప్పగిస్తారు, ఇవన్నీ కూడా కానివి. ఎవరి పాత్ర యాజ్ ఎ పేరెంట్ వాళ్ళంతకు వాళ్ళు ఖచ్చితంగా నిర్వహిస్తే కనుక మన సమాజం ముందుకెళ్తుంది. డాక్టర్ ఏపీజే కలాం గారు అన్నట్టుగా ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ, యంగ్ జనరేషన్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ. సో గైడ్ దెమ్ ఆన్ ది రైట్ పాత్, దే విల్ లీడ్ ది కంట్రీ టు గ్రేట్నెస్. ఈ యువత అంతా కూడా మన సంపద, రేపటికి వారే మన వారసత్వం. వాళ్ళని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. మనందరము అంటే ఇంట్లో అమ్మా నాన్న, పాఠశాలలో ఉపాధ్యాయులు, ఆ తర్వాత స్నేహితులు. కాబట్టి నేను పిల్లలకంతా ఒకే ఒక్క మాట, డాక్టర్ ఏపీజే కలాం గారి మాట చెప్తాను. మీరు కలగనండి, కలగనండి, కలగనండి. ఆ కళను ఆలోచన రూపంకి మార్చండి, ఆలోచనను ఆచరణలోకి పెట్టండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ దగ్గరే ఉంటుంది. కళ అనేది మనం నిద్రలో కనాల్సిన కళ కాదు. కళ అనేది మనను నిద్ర పోనీయకుండా ప్రతి క్షణం వెన్ను తట్టి లేపేది అని చెప్పేసి పిల్లలు గుర్తుంచుకోవాలా. పిల్లలు ఒక 5 లైన్స్ కలాం గారు అన్నట్టుగా అవి ఎప్పుడు ప్రతిరోజు కూడా మీరు మన్నం చేసుకోండి. అక్కడే మీకు ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ బిల్టప్ అయిపోతుంది. ఆ 5 లైన్స్ ఏంటంటే, ఐఎమ్ ది బెస్ట్, నేను క్లాస్లో టాపర్ని, నాకు తెలివి ఉంది. ఇంకోటి గురించి ఆలోచన చేయకండి. ఐఎమ్ ది బెస్ట్, నేను అందంగా ఉన్నాను, అయ్యో వాళ్ళు తెల్లగా ఉన్నారు, నేను నల్లగా ఉన్నాను, ఇవన్నీ కాదు. ఐఎమ్ ది బెస్ట్, ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఇట్. దట్ కాన్ఫిడెన్స్ లీడ్స్ టు సెవరల్ థింగ్స్. ఎందుకంటే మనకు చాలా సందర్భాల్లో మన మీద నమ్మకం ఉండదు. పక్క వాళ్ళు చెప్పే వరకు మనకు ఆ నమ్మకం రాదు. మనకు తెలుసు, రామాయణంలో అమ్మవారిని వెతుక్కుంటూ వానరసేన అంతా సముద్రం ఒడ్డుకు వచ్చేసిన తర్వాత లంక పోవాలంటే, అవతలికి దాటాలంటే ఎవరి నుంచి అవుతారంటే అక్కడ ఉన్న వాళ్ళలో వానర యువరాజు ఉంటాడు. ఆయన ఏమంటాడంటే హనుమంతుల వారిని చూసేసి, నువ్వే చేయగలవు, నువ్వు అందరికంటే బలవంతుడివి. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఆయన కూడా ఒక సామాన్య మానవుడిగానే ఉంటాడు. కానీ ఆ వానర యువరాజు చెప్పేసేసి యూ క్యాన్ డూ, యూ క్యాన్ డూ, యూ క్యాన్ డూ అంటే ఆయన శరీరం ఇట్లా పెంచిండా లేదా అనేది వాస్తవం కాదు. కానీ ఆయన లోపల శక్తి అంతా కూడగొట్టుకొని ఒకే ఒక కాన్సన్ట్రేషన్తో ఎన్ని అబ్స్టకిల్స్ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా లంఘించి సముద్రం అవతల ఒడ్డున
అమ్మవారిని చూసి లంకలో తను చేయాల్సిన పనులని చేసి మళ్ళీ ఆ సమాచారం స్వామివారి దగ్గర తీసుకొని వస్తాడు. కాబట్టి ఐ కెన్ డూ ఇట్ అనేది చాలా పెద్ద మెసేజ్. అలాగే నాకెవరు సపోర్ట్ లేరు అనుకోవద్దు. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. దేవుడు నాతో పాటు ఉన్నాడు. హీ ఈజ్ ప్రొటెక్టింగ్ మీ. మై పేరెంట్స్ ఆర్ విత్ మీ. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ అనుకోండి. ఐఎమ్ ది విన్నర్. ఎప్పుడు లూజర్ అనేవాడు, నెగటివ్ యాటిట్యూడ్తో ఉన్నవాడు ఎప్పుడు ముందుకు వెళ్ళలేడు. ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే కష్ట సమయాల్లో కూడా మనకు దారి కనపడుతుంది. అదే నెగటివ్ యాటిట్యూడ్తో ఉన్నవాడు గ్లాస్ నిండా నీళ్లు ఉంటే కూడా దాంట్లో ఇంత వెళ్తుందని చూస్తాడట. పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నవాడు గ్లాస్ 3/4 ఉంది కదా, చాలా అందరికి సరిపోతాయి అంటాడట. కాబట్టి పిల్లలకు కూడా మనం నేర్పాలి, పాజిటివ్ యాటిట్యూడ్ చెప్పాలి. అదేవిధంగా ఈరోజు నాది అనుకోవాలి పిల్లవాడు. టుడే ఈజ్ మై డే. ఈ రకంగా పిల్లవాడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చేట్టుగా బాగా ఇన్కల్కేట్ చేయాల్సిన అవసరం కూడా పేరెంట్స్ మీద, ఉపాధ్యాయుల మీద ఉంటుంది. ఉపాధ్యాయుడు అనేవాడు ఎంత నిస్వార్థమైన వాడు అంటే, ఒక విద్యార్థిలో కనుక టాలెంట్ ఉంది అంటే కనుక వాడిని స్వంత కన్న కొడుకు లేదు కూతురు కంటే ఎక్కువగా చూస్తాడు. మనం ఒక్కసారి మహాభారతంలోకి వెళ్తే ద్రోణాచార్యుల వారు బ్రహ్మాస్త్రాన్ని ఎవరికి ఇస్తాడండి? అశ్వత్థామకి ఇవ్వడు, ఆయన అర్జున వారికి ఇస్తాడు. ఎందుకు? అర్జునుడిలో ఆయనకు ఆ క్రమశిక్షణ, దీక్ష, పట్టుదల కనపడతాయి. కాబట్టి ఉపాధ్యాయుడు అనేవాడు చాలా నిస్వార్థంగా ఉన్న విద్యార్థుల్లో ఎవడికి కమిట్మెంట్ ఉంది, ఎవడికి కన్విక్షన్ ఉంది, ఎవడు ఫోకస్డ్గా అర్జునుడి మాదిరిగా మత్స్య యంత్రాన్ని ఛేదించాలంటే ఆ మత్స్యంలో ఆ కన్ను ఒక్కటే కనబడి మిగతాది ఏది కనబడకుండా అదే తదేక్షమైన దీక్షతో ఉంటాడో అట్లాంటి విద్యార్థి కోసం ఉపాధ్యాయుడు నిరంతరం పరిస్తూనే ఉంటాడు, ఏమంటారు, సర్చ్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి విద్యార్థులు ఫోకస్డ్గా, కమిటెడ్గా, కన్విక్టెడ్గా ఉంటే కనుక ఉపాధ్యాయులు వాళ్ళంతకు వాళ్ళే వాళ్ళ దగ్గర ఉన్న విద్యనంతా కూడా వీళ్ళకి దారబోసి వాళ్ళని ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారని చెప్పేసి ఈ వ్యవస్థ బాగుపడడానికి ఒక పేరెంట్, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి చేయూత ఇవ్వాలని చెప్పేసి విద్యార్థిని దండించడమే కాదు, విద్యార్థిని తన కన్న కొడుకులాగా చూసుకొని విద్యార్థికి విద్యాగంధ బుద్ధులు నేర్పుతారని చెప్పేసి నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, విద్యార్థులకు అందరికీ కూడా మీ మంచి చెడు, మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ, స్వామి వివేకానంద గారు అన్నట్టుగా. కాబట్టి నీ గోల్ ఏంది నువ్వు సెట్ చేసుకో, దాని ప్రకారంగా ముందుకెళ్ళండి. మీరు ముందుకెళ్తే మీ గురించి సంతోషించడానికి ఇంతమంది ఉంటారు. మీరు సమాజానికి ఉపయోగపడని వాడైతే ఇంతమంది కూడా బాధపడతారు. కాబట్టి మీరు కష్టపడాల్సిన సమయంలో ఇష్టంతో కష్టపడండి, టైం వెచ్చించి చదవండి. ఉన్న టైం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను మీకు అందరికీ సూచిస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన ఈ పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, వీళ్ళు మరింత ముందుకు పైకి ఎదగాలని చెప్పేసి, మిత్రులు అన్నట్టుగా ఇలాంటి పాఠశాలలు ఇంకా కొన్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి, మంచి సంస్కారం కూడా అందించాలని చెప్పేసి, టువర్డ్స్ హోలిస్టిక్ ఎక్సలెన్స్ ఇన్ ట్రూ స్పిరిట్ దే షుడ్ ప్రొసీడ్ అని చెప్పేసి అనుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆకలైనా కాలయాపనైనా మేమందరం ఒకరికంటే ఒకరు ఎక్కువ మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా ఓపికతో విన్నందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. Victory is sweeter when you overcome numerous challenges to claim the prize. I, Shloka, feel proud to announce our former students who have secured 10 GPA in SSC board exams. For this, I would like to invite our Honorable Chief Justice, State Justice Venkateshwara Reddy, to kindly grace the stage and honor the students and appreciate and encourage them. To receive the honor, I would like to call upon Srinidhi, daughter of Madhusudan Reddy, D. Sai Kumar Reddy, son of Shekhar Reddy.
9A, B. Kaushik of 8A, E. Bhavya of 10A, Harshrita Sri of 7A. You will be a winner. Today, I, Sai Verjan, take the privilege of students who have won the Satyanarayana Reddy sir to reward the students. SOF International General Knowledge Olympiad. C.H. Naveen of grade 6A. B. Sri Sahiti Raj of grade 7A. P. Venu of grade 7A. M. Shravan Reddy of grade 7B. M. Nihal Aryan of grade 8A. J. Tarun Yadav of grade 8A. B. Kaushik of grade 8A. C.H. Harshit of grade 9A. K. Akshay Gaud of grade 9B. B. Vamshi Manohar of grade 9C. K. Varun of grade 10A. P. Sai Vinil Chari of grade 10A. P. Sai Charan Gaud of grade 10B. Sai Charan Raj of grade 10B, J. Bharat Nayak of grade